నమస్తే అండి, నా పేరు జైపాల్ రెడ్డి. మాది రంగపురం గ్రామం, బొమ్మలరామరం మండలం, యాదాద్రి జిల్లా. అయితే మనం ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కొంత పొలం తీసుకొని ఆవుల కోసం అనుకూలంగా ఉందనేసి ఇక్కడికి షిఫ్ట్ అయినాం. వృత్తిరీత్యా నేను సిఎన్సి ప్రోగ్రామర్గా పనిచేసినాను. తర్వాత ఆరోగ్యం కోసము, అంటే ఈ రోజులలో బయట తీసుకునే ఆహారం సరైనది లేదని మన పంటలు మనం పండించుకోవడం కోసం, ముఖ్యంగా పాలు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు. సో అందుకోసమని నా పెళ్ళైన తర్వాత నేను చిన్నపిల్లలు ఉన్నారన్న ఉద్దేశంతో ఒక ఆవు పెట్టుకున్నాను నేను. అట్లా ఒక ఆవు నుంచి 2 ఆవులు 3 ఆవులకు అట్లా వస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా మన దగ్గర పాలు తీసుకుంటుండే. సో వాళ్ళు మాకు కూడా కొన్ని పాలు కావాలనేసి కొంతగా పెంచుకుంటూ ఇప్పుడు 30 ఆవుల వరకు వచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 15 ఆవులు పాలు ఇచ్చేవి ఉన్నాయి. 15 ఆవులు చుడి ఆవులు, కొన్ని దూడలు అట్లా ఉన్నాయి. 30 పైన ఉంటాయి అన్నమాట. దూడలు అన్నీ కలిపితే 40 వరకు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం. మనము ఆవులు తీసుకున్నప్పుడు చాలా వరకు ఇంట్లో నుంచి ప్రెషర్ ఉండేది, పక్కన వాళ్ళతోటి కూడా ఇబ్బందులు వచ్చేది. అంటే మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎందుకు ఈ ఆవులతో ఉన్నారు మీరు అనేసి చాలా ఇబ్బందులు వచ్చేవి, వేరే వాళ్ళ నుంచి ఒత్తిడిలు ఉండేది. అందుకోసం నేను ఊరు వదిలేసి వచ్చేసిన వేరే ప్లేస్కి. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో నాకు నచ్చినట్టుగా నేను ఉండేటట్టుగా మనం ఆవులని తీసుకున్నాము. మనము ఆవులని తెచ్చుకునేటప్పుడు మంచి ఆవులని సెలెక్ట్ చేసుకోవాలండి. అయితే మేము ఎక్కువగా ఇందులో గిర్ ఆవులు ఉన్నాయి. గిర్ ఇంకా సాహివాలు, రాటి 3 రకాలు ఉన్నాయి. అయితే దాదాపు సాహివాలు ఇంకా రాటి ఒకే జాతికి చెందినవి. గిర్ వచ్చేసి మనకు గుజరాత్లో ఉంటాయి. మనం ఇచ్చే ఆహారము, గుజరాత్ వాళ్ళు ఇచ్చే ఆహారము చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా పప్పు ధాన్యాలు పండిస్తారు. మనం ఇప్పుడు వరేస్తాము, ఓన్లీ వరేస్తాము. వరి కోసిన తర్వాత గడ్డిని ఒక చోట తెచ్చుకొని వాటికి ఆహారంగా ఉంచుతాం. కానీ గుజరాత్ నేను వెళ్ళిన అనమాట, నేరుగా అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు ఎందుకు అక్కడ పాల దిగుబడి ఎక్కువ ఉంది, మన దగ్గర ఎందుకు తక్కువ ఉంది అనే విషయంకి వస్తే వాళ్ళు ఎక్కువ పప్పు ధాన్యాలు పండిస్తారు. సో ఆ పప్పు ధాన్యాల తర్వాత ఇప్పుడు పెసర కానీ, బొబ్బర్లు, కంది ఇవన్నీ పండించిన తర్వాత వాటి అవశేషాలని వాళ్ళు అంటే కాల్చేయకుండా ఒక కుప్పలాగా వేసుకుంటారు. అంటే మనం గడ్డి వామెతో ఎలా వేస్తామో అట్లా వేసుకొని అవి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు వస్తాయి ఆవులకి. అంటే మంచి ప్రోటీన్స్ అన్నీ వాటికి అందడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి, ఎటువంటి జబ్బులు రావు, పాల దిగుబడి కూడా అట్లనే ఉంటుంది. సో మనం అందుకోసమని అక్కడికి వెళ్ళి నేరుగా వాళ్ళు ఏం చేస్తున్నారో అవి తెలుసుకొని అక్కడికి మనకు ఆవులు తట్టుకొని ఉండగలవా లేవా అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చిన ఆవులు అనమాట ఇవి. సో మనం కూడా ఇక్కడ వాటికి కొంత బొబ్బర వేస్తాము, పచ్చిదే బొబ్బర, పెసలు, మినుములు ఇట్లాంటి పప్పు ధాన్యాలు ఆహారంగా వేసుకొని కొంతవరకు వాటిని కలుపుకొని మన ఇచ్చే గడ్డితో పాటు ఇస్తుంటాం. దానిలో కూడా పప్పులు వండేటట్టుగా, ఇంకా వరి తవుడు ఉండేటట్టుగా, గానుగల నుంచి వచ్చినటువంటి నూనె తీసిన తర్వాత మిగిలినటువంటి ఆ కేక్స్ ఏ ఉంటాయి, ఆయిల్ కేక్స్, అవి ఇస్తాం మనము. అందులో కుసుమ కూడా ఎక్కువ ఇస్తాం మనము. కుసుమ కూడా ఆ కోల్డ్ ప్రెస్ ఉంది మన ఫ్రెండ్ వాళ్ళకి, మిత్రులకి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొస్తాము. అంటే ఎట్లుంటుంది అంటే దాదాపు వస్తువు మార్పిడి లాగానే ఉంటుంది. అంటే నేను వాళ్ళకి నెయ్యి ఇవ్వడము, వాళ్ళు మనకు ఆయిల్ కేక్స్ ఇవ్వడము ఇట్లా చేస్తుంటారు అన్నమాట. ముందుగా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది మెయిన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఒక ఆవును తెచ్చుకున్నానండి. ఒక ఆవు తెచ్చినప్పుడు నాకు అది 60,000 అయింది. అంటే ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఒక ఆవు తెచ్చుకున్నప్పుడు దానికి అక్కడ 60 నుంచి 65,000 మనకు ట్రాన్స్పోర్ట్ తోటి వచ్చింది మన దగ్గరికి. తర్వాత ఇంకో 2 ఆవులు కావాలన్నప్పుడు మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేది. మన దగ్గర ఎవరైతే పాలు తీసుకుంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ గారు అని ఉంటారండి, జనహిత ఆర్గానిక్ స్టోరు. నాకు 2 ఆవులకి హెల్ప్ చేసారు. అంటే మీరు 2 ఆవులు తీసుకొచ్చుకున్నానా, నీకు ఇంకా ముందుకు వెళ్తుంది, అక్కడ కూడా వాళ్ళు వస్తారు కదా, అంటే వాళ్ళ వినియోగదారులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గర పాలు తీసుకుంటారు అనేసి నాకు 2 ఆవులకి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేసి తెచ్చుకోమన్నారు. సో తెచ్చుకున్నాం. తర్వాత నిదానంగా వాళ్ళది అంటే మనకు ఏదైతే ఉందో వాళ్ళకి పాల రూపంలో, నెయ్యి రూపంలో మనము తీర్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా చేయుతాను, అంటే ఇంకా తెచ్చుకోవచ్చు, మనం ఇంకా పెంచుకుంటే బాగుంటుంది కదా అవకాశం అనేసి అప్పుడు మనము వేరే చోటికి ఎక్కువగా ఆవులు అనుకూలంగా ఉండడానికి ఇక్కడ ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే 8 ఎకరాలు విశాలంగా ఉంటుంది, ఆవులు తిరగడానికి అనుకూలంగా ఉంటుంది,
మరియు నీళ్ళు మంచి శ్రేష్టమైన నీళ్ళు ఉంటాయి ఇక్కడ. అంటే ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు లేవు, భూగర్భ జలాలు కూడా మంచిగా ఉన్నాయి స్వచ్ఛంగా. సో దానికోసమని ఎప్పుడు కూడా ఆవులు తిరిగి మేస్తేనే బాగుంటుంది. అలా అనేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు జీవితం మలుపు తిరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే 3 ఆవులు 4 ఆవులు ఉన్నాయో ఇప్పుడు దాదాపు మనకు 40 ఉన్నాయి. అంటే ఆవులే కేవలం ఆవులే 30 ఉన్నాయి. దూడలు అన్నీ కలుపుకుంటే 40 పైన ఉంటాయి. నేను ఆవుల విషయంలోనే మీకు 30 ఆవుల వరకు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. అందులో మేలు జాతి ఆవులని మనము ఇంకా వాటి నుంచి పిల్లలు వాటిని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఈనిన ఆవులు మన దగ్గర చాలా ఉన్నాయి. అంటే కొనుక్కొచ్చింది 5-6 ఆవుల తర్వాత ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాయి మనకు 3-4 సంవత్సరాలలో రెట్టిపోయినాయి అన్నమాట. ఫస్ట్ మనం మొదట ఆవు తీసుకొచ్చింది 60 నుంచి 65 వేల మధ్యలో తీసుకొచ్చినాము. తర్వాత ఇంకో 2 ఆవులు 1,30,000కి ఇంకా 2 ఆవులు తీసుకొచ్చినాం. మనం 3 ఆవులు ఉండే. ఫస్ట్ ఏంటంటే అలవాటు అయ్యే వరకు మనకు అంటే మోతాదు ఆవులు తెచ్చుకోవాలి. అంటే పాలు ఏవైతే 3 లీటర్లు ఇస్తాయి ఒక టైంకి, అంటే రోజుకు 5-6 లీటర్లు ఇచ్చే ఆవులను తెచ్చుకుంటే మనకు అలవాటు అవుతుంది. అంటే ఆవులని ఎలా చూడాలి మనము, అంటే వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది అనేది తెలుస్తుంది. కొన్నిటికి పొదుగువాపులు వస్తుంటాయి ఆవులకి, ఎక్కువ పాలిచ్చే ఆవులు. సో మనకు అనుకూలంగా అయ్యేటట్టు ఉన్న రోజు మనము చిన్న ఆవులతోటే మొదలుపెట్టి కొంచెంగా తెచ్చుకున్నాం. 4 సంవత్సరాల క్రితం 60,000 తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు 80 నుంచి ₹1,00,000 వరకు ఉంది ఆవు. అంటే 80,000 వేసుకున్న 8 24 అంటే 24 లక్షల రూపాయల వరకు మనకి ఇప్పుడు ఆవులలో పెట్టుబడి పెట్టి ఉంది, అంటే గోమాతలలో. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకి ఏం చెప్తానంటే, ముందు తక్కువ తీసుకోండి, ఒక 2 ఆవులు 3 ఆవులు తెచ్చుకోండి. వాటితోటి మీరు జర్నీ చేస్తే మీకు తెలుస్తుంది, అంటే ఎన్ని పాలు ఇస్తున్నాయి, మనము ఎన్ని అమ్మగలుగుతాము. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆవులకు సరిపడా స్థలం ఉందా లేదా అనేది ఫస్ట్ ఒకటి. తర్వాత నివాసము, అంటే ఇప్పుడు మన ఆవులు షెడ్ చూసిరు కదా, ఇక్కడ ఎన్ని ఆవులు మనము పెంచగలం అనేది రెండో విషయం. ఇంకోటి దోమల తెర, అంటే ఎప్పుడు ఆవులు పెట్టుకున్నా మనము వాటికి రక్షణ కల్పించాలి, అంటే దోమల నుంచి ఈగల నుంచి రక్షణ కల్పించాలి. ఇంకోటి శుభ్రత, అంటే ఆవు పేడ వేసిన తర్వాత అక్కడే ఉంటే మనకి ఇబ్బంది, పొదుగువాపులు అట్లాంటి సమస్యలు వస్తుంటాయి. సో వాటిని శుభ్రంగా కడిగేసి ఒక చోటుకు వచ్చేటట్టు చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మనము ఒక ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఎక్కడ కూడా మనకు బురద అలాంటివి ఉండదు. షెడ్ కడిగేస్తే నీళ్ళన్నీ పోయి ఒక ట్యాంకులోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఆ నీళ్ళని కూడా వృధా చేయొద్దు. అంటే ఇప్పుడు సమయం చాలా ముఖ్యం అనమాట. అంటే సమయాన్ని మనము వెలగట్టలేము. సో ఆ సమయాన్ని ఎలా అంటే మనము ఈ పేడ తీయడంలోనే ఒక రోజు గడిచిపోయేటట్టు చేయదు. ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇంత పేడ తీయడం ఇదంతా పెద్ద టైంతో కూడుకున్నది. మళ్ళీ దాన్ని ఉపయోగించడం ఎలా, ఈ షెడ్ కడిగిన నీళ్ళని ఒక చోటకు వచ్చిన తర్వాత మనం దానిలో మడ్ పంప్ అని ఒకటి దొరుకుతుంది మనకు, అంటే బురద నీళ్ళని పంపు చేసే మోటార్. సో అది పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకటేసారి కొన్ని వేల నీళ్ళు కూడా మనము ఇక్కడ నుంచి ట్యాంక్ నుంచి మనం నేరుగా మనకు వీటి కోసం మేము మళ్ళీ ఆహారం, అంటే రిపీట్ అనమాట, సైకిల్. అంటే ఇక్కడ నుంచి తీసుకున్నది మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి పేడ తీసుకున్నాము, దాన్ని ఒక ట్యాంక్లోకి వెళ్ళిపోయింది, అక్కడ స్టోర్ అయింది నీళ్ళు, అంటే ఒకటే రోజులోనే. మళ్ళీ మరుసటి రోజు మన పొలానికి పంపిస్తాము. సో పొలానికి పంపించడంలో ఏమవుతుంది, సహజంగానే మనకు ఎరువు అవసరమే ఉండదు. వీటి నుంచి వచ్చే ఎరువు మళ్ళీ వాటికి వెళ్ళిపోతుంది. అంటే జీవామృతం అనుకోండి, జీవామృతము ఒకటేసారి కొన్ని వేల లీటర్లు మనం పొలానికి ఇస్తాం. సో అదే సైకిల్లో మనకు మంచి పంటలు పండుతాయి, కూరగాయలు పండిస్తాం మనము వీటి నుంచి. ఇప్పుడు ఈ నీళ్ళనే మనము పారిస్తాము. అంటే పారించడం వల్ల ఏమవుతుంది, నేల సారవంతం అవుతుంది. అయితే ఎక్కువ శాతము మొక్కలకు వచ్చే రోగాలు భూమి నుంచే వస్తాయి. సో మనం ఆ భూమిలో ఎప్పుడైతే పేడ నీళ్ళు మనము ఇప్పుడు ఇంటికి ముందు ఆ వాకిల్లో కల్లపు జల్లుకొని ముగ్గులు వేసుకుని ఎట్లా అంటే బ్యాక్టీరియా లోపల రాకుండా ఎట్లానో, మన భూమిలో ఏదైనా మనకు మొక్కకు హాని కలిగించే ఏమైనా ఉంటే ఈ ఆవు పేడ ఆవుమూత్రం పోవడం వల్ల అవి నశిస్తాయి. సో మనకు మంచి పంట వస్తుంది, అంటే మంచి దిగుబడి వస్తుంది, రోగాలు కూడా రావు, మొక్కలకి బాగా మంచిగా ఎదుగుతాయి. సో అట్లా గడ్డి కోసం మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నది గడ్డి, కూరగాయలు పండిస్తున్నాం అనమాట వీటి మూత్రము వీటి పేడతోటి. అంటే మనం అడిషనల్గా ఏం ఎరువులు వేయము, దాని నుంచి వచ్చింది దానికి వస్తుంది. సేమ్ ఇప్పుడు పాలు తీసిన తర్వాత పాలు మనం ఉదయం పాలు మార్కెట్కి వెళ్ళిపోతాయి, సాయంత్రం పాలు మనం నెయ్యి చేస్తాం కదా. సో నెయ్యి చేసిన తర్వాత వచ్చే మజ్జిగను కూడా ఇదే ట్యాంక్లో పంపిస్తాము. రెండోది ఏంటంటే మొక్కలకు స్ప్రే చేస్తాము. ఇంకోటి మూడోది తీసుకెళ్తారు, అంటే మన మిత్రులు ఉంటారు, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇందాక మీకు చెప్పినాము ఎద్దుగానుగలు ఉన్నాయి, ఎద్దుగానుగలు ఉన్న వాళ్ళు, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉన్న వాళ్ళు కూడా పంటలు పండిస్తారు. ఆవులను పెంచలేరు, అంటే వాళ్ళకున్న సమయము ఆ గానుగలకి వాటికి సరిపోతుంది, అంటే వాళ్ళు పంట పండించడానికి సరిపోతుంది. సో మనం ఏంటంటే పాడి పంట రెండు ఉన్నాయి మనకు.
సో పాడి ఉన్న వాళ్ళకి పంట ఉండడం లేదు, పంట ఉన్న వాళ్ళకి పాడి ఉండడం లేదు. సో ఆ పంట ఉండి పాడి లేని వాళ్ళకు మనం సహాయం చేస్తున్నాం. వాళ్ళు పుల్లటి మధ్య తీసుకెళ్తారు మన దగ్గర నుండి. సో అట్లా మనం ఆయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. మన ఇంట్లో ఆరోగ్యకరమైనది ఆ గానుగ నూనెలు కాబట్టి మనం గానుగ నూనెలు ఇంట్లో వాడుకుంటాము. సో ఇట్లా మన అంతా జర్నీ జరుగుతుంది. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఎక్కువ శాతం నడుస్తుంది. మన గోమాతలకి ఆహారం విషయానికి వస్తే ఎటువంటి ఆహారం ఇవ్వాలి? ఇప్పుడు బయట మీరు అంటే కొందరు తెలుసో తెలియక ఉండొచ్చు, చాలామంది ఇప్పుడు రోజులలో ఏమవుతుందంటే మొలాసిస్ అనేది ఇస్తున్నారు. అంటే ఏదైతే ఇప్పుడు ఈ బియర్ ఫ్యాక్టరీస్లలో మిగిలిన దాంతో కొందరు ఆవులకి బర్రెలకి అటువంటి ఆహారం కోసం అనే మొలాసిస్ అనే ఒక లిక్విడ్ తీసుకొచ్చి వాటిని ట్యాంకులలో తీసుకొచ్చి అందరికీ సరఫరా చేస్తున్నారు. సో అది చాలా ప్రమాదకరం. వాటికనే నేను ఇది మంచిది కాదు అని చెప్పడానికి కాదు, కొంతమంది చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరం చేస్తే ఏంటంటే వాటికి ప్రత్యుత్పత్తి లేదు. అంటే మళ్ళీ గర్భం దాచి మళ్ళీ కట్టడం ఈనడం అనే దాని మీద సమస్య వస్తుంది. సో అదొకటి మొలాసిస్ అనేది అది ఎక్కువ వాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే హోటల్ వేస్టేజ్. ఈ రోజులో చాలా వరకు మీరు వేరే చోట వెళ్ళి చూడవచ్చు, బర్రెలు ఉన్నవాళ్ళు ఆవులు ఉన్నవాళ్ళు చాలా వరకు హోటల్ వేస్టేజ్ని అంటే మిగిలిన అన్నాన్ని దాని అంతా ఒక నీళ్ళలో రూపకంగా తీసుకొచ్చి వాటికి దానాలో కల్పిస్తున్నారు. సో అదొకటి. ఎందుకంటే ఆయిల్ చాలా ప్రమాదం. ఇప్పుడు మనం బయట దొరికే ఆయిల్ అన్నీ అంటే వాడి పడేసిన వాటిని చెత్తబుట్టలో పడేసే బదులు తీసుకొచ్చి ఆవులకి ఇచ్చేంత ప్రమాదకర స్థాయికి వచ్చేసారు అనమాట. సో అది మానేసుకోవాలి. సో ముఖ్యంగా మనం ఆవుకి ఎప్పుడు కూడా స్వేచ్ఛనివ్వాలి. అంటే ఇప్పుడు ప్రథమంగా గోశాలలలో ఏమవుతుందంటే, గోశాలలోనే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ముఖ్యంగా నేను చూసిన కొన్ని గోశాలలలో వాళ్ళ ఆవులు ఇలా ఉన్నాయి అనుకోండి, కొంచెం వెనక్కి వెళ్తాయి, కొంచెం ముందుకు వెళ్తాయి, అంతే తప్ప వాటికి తిరిగి మేషంతగా స్వేచ్ఛ లేదు. మనం ఎప్పుడు పిల్లలని స్కూల్ పంపిస్తే కాసేపు సమయం దొరికితేనే బయటకు వచ్చి ఆడుకోవాలని చూస్తారు. సో మనం బంధిస్తున్నాం ఆవులని. సో ఎప్పుడు కూడా ఆవులనైనా వేటినైనా గోమాతలని ఎప్పుడు బంధించొద్దు, స్వేచ్ఛగా తిరగనియాలి. ఇప్పుడు మన విషయానికి వస్తే మనం ఉదయము 3 గంటలకి 4 గంటలకి పాలు తీయడం అయిపోతుంది మనం. అంటే ఉదయం, ఎందుకంటే తొందరగా మనము కస్టమర్లకి పొద్దున 6 గంటల వరకు పాలు ఇవ్వాలనేది, మాకు పిండిన 2 గంటలలో పాలు వెళ్ళిపోవాలనేది మా ఉద్దేశం. ఆ తాగే వాళ్ళకి ఆరోగ్యం, మనకు ఆరోగ్యం. సో అట్లానే పొద్దున 6 గంటలకి వరకు మనం కంప్లీట్ చేసుకొని ఆవులని బయటకు వదిలేస్తాం. ఆ తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. 6 గంటల వరకు మనకు దానాలు అవన్నీ ఇచ్చేస్తాం. తర్వాత బయటకు వేసుకొని బయట ఇవ్వచ్చు ఆహారం. అంటే మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాకాలం ఉన్న రోజులు మనకు గడ్డికి కొదువు ఉండదు. అంటే మనకున్న ఇప్పుడు 8 ఎకరాలలో 4 ఎకరాలుగా డివైడ్ చేసుకున్నాము. 4 ఎకరాలు 15 రోజులు, 4 ఎకరాలు 15 రోజులు అట్లా మేపుకుంటున్నాము. వర్షాకాలం తర్వాత బయటనే మనము ఇప్పుడు డ్రమ్ములు దొరుకుతున్నాయి, 200 లీటర్ల డ్రమ్ములు దొరుకుతున్నాయి. అవి నాణ్యమైన తెచ్చుకొని 2 ముక్కలు చేసుకొని కొన్ని ప్లేసుల్లో పెట్టేసి అక్కడ గడ్డిస్తున్నాం. అంటే తిరిగి మేస్తాయి. మళ్ళీ నీళ్ళు కూడా మనం కొన్ని ట్యాంకులు కట్టించినాం, అక్కడ నీళ్ళు తాగేస్తాయి, తాగేసి అక్కడ గడ్డి తినేసి వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఆహారం విషయానికి వస్తే మన ఆవులకు ఇచ్చేది ఉదయం పొద్దున్నే మనము 6 గంటలకి మనం వాటికి దానాలు ఇస్తాం. దానాలలో ఏమి ఇస్తామంటే నూనె తీసిన తర్వాత వచ్చి పెట్టేటి చెక్కలు, అంటే ఆయిల్ కేక్స్ అంటారు కదా, పల్లి ఇస్తాము, కొబ్బరి ఇస్తాము, కుసుమ ఇస్తాము, ఇందులో నువ్వులు ఇస్తాము. నువ్వులు ఏంటంటే గర్భం దాల్చిన ఆవులకు ఇవ్వము, అంటే ప్రెగ్నెంట్ ఆవులకు ఇవ్వము. కేవలము ఏవైతే పాలు ఇస్తున్నాయో, అంటే పాలు మీన్స్ ఇప్పుడు ఈయన కొన్ని రోజులు అవుతున్నాడో వాటి కాల్షియం కావాలి. సో కాల్షియము మనకు నువ్వులలో ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు ఇస్తాము. నువ్వులు, కొబ్బరి, పల్లీలది, కుసుమ, ఈ 4 మనం ప్రధానము. తర్వాత గోధుమ తవుడు ఇస్తాము, ఎందుకంటే వాటికి ఇష్టంగా తింటాయి. ఇందాక ఇప్పుడు నార్త్లో ఎక్కువ గోధుమ పండిస్తారు కాబట్టి మనము అక్కడ నుంచి వచ్చిన ఆవులు కాబట్టి వాటికి ఆహారం మీద ఎక్కువ ఇష్టపడతాయి. సో గోధుమ నుంచి వచ్చిన తవుడు ఇస్తాం మనం. ఇంకా వరి తవుడు ఇస్తాం. ఇప్పుడు వరి తవుడు కూడా మనదే, దేశవాళీ బియ్యం పండిస్తాం మనం. మైసూర్ మల్లిక, కుజిపటాలియా, నవారా, ఈ రత్నచోడి, బహురూపి ఇట్లాంటి రకాలు పండిస్తాం కదా, వాటి నుంచి బియ్యం పట్టిస్తాం. మేము నిల్వ ఉంటాయి, ఒడ్లు నిల్వ ఉంచుకుంటాము, కొన్ని క్వింటాల్ నిల్వ ఉంచుకొని పట్టిస్తుంటాము. అయితే తాజాగా పట్టిస్తాము. ఆ తాజా బియ్యం మేము తింటాము, తాజా తవుడు ఆవులకు ఇస్తాము. ప్రధానమైన ఆహారం అది. వాస్తవానికి మా మిత్రులు 100 ఎకరాలలో కుసుమ పండిస్తున్నారు. ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నాడు. సో దాని నుంచి వచ్చినటువంటి నూనె తీసిన తర్వాత ఆ కేక్స్ ఏవి ఉన్నాయో అవి మనము ఆవులకి ప్రధాన ఆహారంగా ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకు నెయ్యి రూపకంగా మనం మళ్ళీ వాళ్ళకు చెల్లిస్తాము. ఎద్దుగానుగల నుంచి తెచ్చేటువంటి పల్లి కేక్స్ అవి ప్రధానంగా ఆహారం ఇస్తున్నాము. ఇవన్నీ రాత్రి నానేస్తాం మనం. రాత్రి నానేసి పొద్దున ఆవులకి ఇస్తాం.
అట్లానే చొప్ప ఉంటుంది కదా, జొన్న చొప్ప అనేది మనకు దొరుకుతుంది. ఆ జొన్న చొప్ప కూడా మనం ఎండిపోయిన తర్వాత ఆ జొన్న చొప్పలో కలిపి ఇస్తే మనకు అవి మంచిగా తిని హెల్తీగా ఉంటాయి ఆవులు. వాటికి ఏంటంటే మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఉపయోగపడడానికి ఎండుకుట్ట అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి మనుషులకైతే ఏ విధంగా అయితే జబ్బులు వస్తున్నాయో ఆవులలో కూడా వస్తాయి. అయితే మనకు ఏ ఆవులైతే ఎండలో తిరుగుతాయో, అంటే సూర్యరశ్మి ఆవుల మీద పడుతూ ఉదయం నుంచి ఉదయం మనం ఏవైతే సూర్యోదయం అప్పుడు మనకి వచ్చే ఎండ చాలా మంచిది. సో సూర్యోదయంలో అప్పుడు ఉన్న మన ఆవులన్నీ సూర్యోదయంలో బయటనే తిరుగుతుంటాయి. సో బయట తిరిగి ఉండడం వల్ల వాటికి వాస్తవానికి 90% రోగాలు రావు. ఒకవేళ వస్తే ఏదైనా గాయమైంది అనుకున్నాం, సపోజ్ ఎక్కడో ఒక చోట గాయం అయితే మనం ఏం చేస్తామంటే దానికి బంతి ఆకులు దొరుకుతుంది మనకు. బంతి పువ్వులు ఉన్నప్పుడు బంతి పువ్వులు లేదా బంతి ఆకులు వీటిని కొంచెం తీసుకొని వాటిని ముద్దగా నూరి దాంట్లో పసుపు, వెన్న, ఇంకా కలబంద దొరికితే కలబంద గుజ్జు కలిపి మనం ఆ గాయానికి పూస్తే తొందరగా మానిపోతుంది. ఇది ఒకటి. ఇంకోటి పొదుగు వాపు వస్తుంది మనకు. వాస్తవానికి ఎక్కువ పాలిచ్చే ఆవులకి పొదుగు వాపు వస్తుంది. పొదుగు వాపు రాకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో వాస్తవానికి తిరిగి వచ్చే ఆవులకి దూడ తాగుతున్నప్పుడు ఎక్కువ సమస్యలు రావు. దూడ తాగకుండా కొన్ని వదిలేసినప్పుడు ప్రధానమైన సమస్య, ఎవరైనా గిరావు తీసుకోవాలనగానే భయపడేది ఎందుకోసం అంటే పాలు ఎక్కువ ఇస్తాయి. ఒక 3 లీటర్లు ఇచ్చే ఆవులు సహజం, 4 లీటర్లు 3 అంటే ఒక్క రోజుకి 8 లీటర్లు ఇచ్చేది కామన్గా ఇస్తాయి. కొన్ని ఎక్కువ ఇస్తాయి. అప్పుడు ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు పొదుగువాపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఎప్పుడు పొదుగు మనం పాలు పిండిన తర్వాత మన కలబంద దొరుకుతుంది కదా, కలబంద గుజ్జుని పొదుగుకు నీట్గా రుద్దాలి దూడ తాగేసిన తర్వాత. సో అది చేసుకోవాలి. అప్పుడప్పుడు మనము వెన్న, పసుపు అది కలిపి కూడా మనము పూయడం వల్ల పొదుగువాపు వచ్చే సమస్య చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం హోమియోలోకి వెళ్ళిపోతాము. కొన్ని రకాల మెడిసిన్ ఉన్నాయి. ఒక్క మెడిసిన్ నానా రకాలు ఉపయోగపడతారు కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం హోమియో మెడిసిన్ కూడా వాడతాము. ఇంకోటి మస్టికేర్ అనే ఒక ట్యూబ్ దొరుకుతుందండి మనకు, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఇది. సో ఆ ట్యూబ్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ ఆ ఒక ట్యూబ్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని రకాల వాటికి. సో అది వేరే సబ్జెక్టు. ఆయుర్వేదిక్ సంబంధించి ఆవులకి మెడిసిన్ ఎలా ఇస్తారు అనేది మన దగ్గరకు అయితే మేజర్గా ప్రాబ్లమ్స్ అటువంటివి రాలేవు. డెలివరీ టైంలో డెలివరీస్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడున్న మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం డెలివరీలు చేసే వాళ్ళు తక్కువ అనమాట. కానీ మన దగ్గర పనిచేసే పిల్లలు అంటే మన గోమాతలను సేవ చేసే వాళ్ళు ఏంటంటే యూపీ వాళ్ళు, ఎంపీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆవుల మధ్యలో ఉంటారు. వాళ్ళకు పొలాలు దూరంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆవులకు ఇబ్బందులు ఉన్నా వాళ్ళు డెలివరీలు కూడా చేయగలరు. ఇప్పుడు మొన్న ఆవుకు అట్లనే ఇబ్బంది అయితే వాళ్ళే మామూలు సహజంగా డెలివరీ చేసేసారు. ఆ తర్వాత మనం బెల్లం నీళ్ళు ఆపిచ్చి కొంచెం వాటికి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి కొన్ని వనమూలికలు దొరికితే అవి ఇచ్చి మనం మళ్ళీ తీసుకొస్తాం. మనకున్న జనాభాకి సరిపడా పాలు లేవు. సో పాలు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి కొన్ని కెమికల్స్తో చేస్తున్నారు. కానీ అంటే అది వేరే సబ్జెక్ట్, దానికోసం మనము ఎక్కువగా మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పుడు బయట అంతా నడిచేదానికోసం పెట్టుకుంటే రోజులు మాట్లాడాల్సి వస్తుంది. మన ఆవులు దేశవాళ ఆవులు శ్రేష్టమైనవి. మన పూర్వం నుండి వచ్చిన ఆవులనే దేశీయ ఆవులు, ఒక నాటి ఆవులు అంటారు. నాటు ఆవులు అంటే ఒక నాటు నుంచి మనకు వస్తున్న ఆవులు. సో ముఖ్యంగా ఆవులను గుర్తుపట్టే దానిలో ఎక్కువగా ఉండేది మన మూపురము. ఈ మూపురం అనేది ముఖ్యంగా దేశీయ ఆవులలో ఉంటుంది. దీంట్లో గిరిలో ఎక్కువ శాతం ఉంటుంది, మిగతా ఆవులో కూడా కనీసం వంపు ఉంటుంది. ఇది మూపురము. సో దీని ఏంటంటే సూర్యకిరణ నాడి కూడా అంటారు. ఎండలో ఆవు తిరిగినప్పుడు మాత్రమే దీని నుంచి మనకు సూర్యుడి నుంచి తీసుకోవాల్సినటువంటి అంటే ఒక రకమైన బంగారం అంటారు అనమాట. సో దీని నుంచి సూర్యుడి నుంచి శక్తి తీసుకొని మనకు పాల రూపకంగా ఇస్తుంది. అందుకే మనకు ఆవు పాలు కొంచెము కలర్ ఉంటాయి, మరీ ఎల్లగా ఉండవు, మరీ తెల్లగా ఉండవు, కొంచెము అంటే బంగారము లాగా మెరుస్తుంటాయి అన్నమాట పాలు. దానివల్లనే మూపురం తర్వాత మనకు గంగడోలు ఉంటుంది. చూడండి, మన గంగడోలు అనేది ఎక్కడి వరకు ఉంటుందంటే మనకి తిరిగి మనకు ఇక్కడ బొడ్డు వరకు ఉంటుంది, కొన్ని పొదుగు వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఇది చూసుకోవాల్సిన ముఖ్యంగా మూపురం గంగడోలు ఉన్న ఆవులు మాత్రమే మన దేశీయ ఆవులు.
ఈ రెండు లేకుండా ఉండి క్రాస్ చేసిన ఆవులు అన్ని జెర్సీ హెచ్ఎఫ్లు ఉంటాయి. అయితే చాలా వరకు దేశీయ ఆవులు తంతవి పొడిస్తాయి అన్నటువంటి ఒక అపోహలు ఉన్నాయి. మనము ఎప్పుడైనా సరే ఆవులతో మమేకమై ఉన్నప్పుడు ఉడవడాలు తన్నడాలు ఉండవు. ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు మనము పాలు తీసే సమయంలో మాత్రమే పాలు పిండుతుంటారు. కానీ మన ఆవులు ఏంటంటే మనతోటి ఎట్లా కలిసిపోతాయి అంటే మనము బయట తిరుగుతుంటే మన వెనకాల వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడు వాటితో పాటు దువ్వుతూ ఉండి వాటితో పాటు ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. దేశీయ వాళ్ళ ఆవులు అన్నిటికీ మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. కానీ గిరిలో ఏంటంటే తల ఇట్లా గుండ్రగా ఉంటుంది, కొమ్ములు ఇట్లా వెనక్కి వస్తాయి అన్నమాట. అంటే స్ట్రేట్ కాకుండా కొంచెం వెనక్కి వచ్చి ఉంటాయి కొమ్ములు. సాహివాల్లో కూడా మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. వాస్తవానికి ఏ దేశీయ ఆవులు చూసుకున్నా మనకు మూపురం అనేది గంగడోలు అనేది ప్రధానం. దీన్ని చూసుకొని మనం మన ఆవులు దేశీయ వాళ్ళ కావా అనేది ఎక్కువ ముఖ్యంగా గమనించేది. పాల విషయానికి వస్తే ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకంగా ఇస్తుంది. కానీ యావరేజ్గా చూసుకున్నప్పుడు ఏ ఆవైనా పొద్దున 4 లీటర్లు సాయంత్రం 4 లీటర్లు అనేది కామన్. అంటే తక్కువలో చెప్తున్నాము. ఇప్పుడు ఇంత పెద్ద ఆవైనా పొద్దున 4 సాయంత్రం 4 ఇస్తుంది. అంటే దాని శరీరాన్ని బట్టి పాలు ఎప్పుడు ఇవ్వదు. పాల నాడి అవన్నీ చూసుకుంటారు, దాన్ని బట్టి పాలు ఇస్తుంటాయి. అయితే మన దగ్గర వచ్చేటప్పటికి యావరేజ్గా ఒక ఆవు పొద్దున సాయంత్రం కలిపి 8 లీటర్లు ఇస్తుంది. సో 8 ఇంటూ మనకున్న ఆవులు 15 ఆవులు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా మనకి రోజుకి అంటే 100 లీటర్ల నుంచి 150 లీటర్ల మధ్యలో అంటే అంత వ్యత్యాసం ఉంటుంది అంటే ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఆవు మనకు 1 లీటరు పొద్దున 1 లీటరు సాయంత్రం 2 లీటర్లు వేసుకుంటే 30 లీటర్లు ఎక్కువ తక్కువ అవుతుంటాయి అనమాట. సో మనం యావరేజ్గా 100 లీటర్లు అనేది మేము యావరేజ్ వేసుకుంటాము. 100 నుంచి 150 లీటర్ల పాలు మన దగ్గర అవుతాయి. సో అందులో ఉదయం పాలు మనము పొద్దున వినియోగదారులకు ఇస్తాము, సాయంత్రం పాలు మనము నెయ్యి చేస్తాము. అంటే పాలు కాగబెట్టి పెరుగు చేసి పెరుగుని చిలికి వెన్న చేసి వెన్న నుంచి నెయ్యి కాస్తాము. ఆవులను కూడా అమ్మడం అంటే ఇప్పుడు వాటిని ఎలా కమర్షియల్గా కాదు. ఇప్పుడు నేనున్నాను అంటే నేను ఫస్ట్లో 2 ఆవులు 3 ఆవులు తెచ్చుకున్నప్పుడు నేను ఒక్కరిని నేరుగా గుజరాత్ వెళ్ళి ఒక ఆవును తెచ్చుకోలేను, లేదు ఇంకా చోట నుంచి తెచ్చుకోలేము. నమ్మకం కలగాలంటే ఇప్పుడు మనకు ఈ 4 ఏళ్లలో మనకు అనుభవం వచ్చింది. అంటే ఈ ఆవును ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ముఖ్యం. తర్వాత ఎక్కడ తెచ్చుకోవాలి అనేది. అంటే ఈ రోజులలో మార్కెట్ ఎట్లా ఉందంటే మనము మోసపోవడమే ఎక్కువ ఉంటుంది. సో మోసపోకుండా ఉండడానికి కోసం నేనేం చేస్తాను అంటే నేరుగా నేను గుజరాత్ వెళ్ళినా. అంటే గుజరాత్ వెళ్ళి అక్కడ కొంతమంది రైతులు పరిచయం ఉన్నారు. మన దగ్గర పనిచేసే పిల్లలు ఉన్నారు కదా, ఆవుల దగ్గర పనిచేసే ఆ పిల్లలు కూడా మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఊర్లలో వాళ్ళ చుట్టుపక్కల దగ్గర రైతుల దగ్గర వాళ్ళు ఎవరైనా అవసరాలకు ఆవులను అమ్మేస్తే వాళ్ళు ఒక చోటు తీసుకొస్తారు. సో తీసుకొచ్చిన తర్వాత మనం అక్కడ నుంచి నేరుగా తెచ్చుకుంటాం. 1 ఆవు 2 ఆవులు తెచ్చుకోలేము. సో ఏం చేస్తాం అప్పుడు 10 ఆవులు కనీసం తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఒక లారీలో మనకు ఒక లోడ్ వేసుకొచ్చినప్పుడు 8 నుంచి 10 ఆవుల మధ్యలో వస్తాయి. అప్పుడు ఏంటంటే ఎవరైనా 1-2 ఆవులు ఉన్నప్పుడు మన దగ్గర వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మన ఆవులను ఇచ్చేసి నేను అక్కడ నుంచి నేరుగా మళ్ళీ ఒక లారీలో తెచ్చుకుంటాను. అంటే నాకు ఎట్లా అంటే నేను ఆవులని అమ్మాలన్న ఉద్దేశం ఉండదు. అలా అని రైతులు వచ్చినప్పుడు ఇస్తాము, ఇవ్వకుండా ఉండలేను. అంటే మామూలుగా వాళ్ళకు కూడా సరే మీరు చాలా తెచ్చుకుంటారు కదండి మాకు కావాలి అన్నప్పుడు ఇస్తాం తప్పకుండా. ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ ఏమున్నాయో అక్కడ ఖర్చులు ఏమున్నాయో అవి చూసుకొని ఆవులని మనం ఇవ్వడం జరుగుతుంది. మనకు మళ్ళీ నెక్స్ట్ లోడ్ తెచ్చుకుంటాం. ఇక్కడ నాకు సమస్య ఎక్కడ రాదు అంటే చాలా వరకు ఏంటంటే సపోజ్ వాళ్ళకి 100 లీటర్ల పాలు అవసరం ఉందనుకోండి. ఇప్పుడు ఎక్కువ ఆవులు వచ్చినప్పుడు 150 లీటర్లు వస్తే ఇంకో 50 లీటర్ల పాలు ఏం చేయాలనేది వాళ్ళకు ఒక ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు పాల కేంద్రాలలో కానీ బయట కానీ పోస్తే మనకు గిట్టుబాటు కూడా రాదు. అంటే అక్కడ బయట 40 రూపాయల లీటర్ కూడా కొనేవాళ్ళు లేరు కొన్ని ప్లేస్లలో. సో మనకేంటంటే అవకాశం ఉంది, అంటే ఎక్కువ పాలు అమ్మగలుగుతాం మేము, అంటే మార్కెట్ ఉంది. ఎవరైతే దీని విలువ తెలుసో వాళ్ళకే, అంటే నేను కొనని వాళ్ళ కోసము మనము వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మీరు ఆవు పాలు తాగండి మీరు ఇది అది అని చెప్పేసి, అంటే ఆవు పాలు ఆరోగ్యం కానీ అందరికీ అది నచ్చకపోవచ్చు, కొందరికి ఎక్కువ డబ్బులు అనవచ్చు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మీరు కొనుక్కోండి, ఆవుని కొనుక్కొని మీ దగ్గరలో ఉన్న రైతుకి ఇవ్వండి, అక్కడ మీరు వెళ్ళి తెచ్చుకోండి తక్కువ రేటుకి. కానీ ఇప్పుడు కమర్షియల్గా ఇప్పుడు రావాలన్నప్పుడు మనము కుటుంబం గడవాలన్నప్పుడు సరైన ఆహారం వాటికి ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడు జరుగుతుంది, మనకు సరైన రేటుకు అమ్మగలగాలి పాలు. బయట నుంచి వచ్చే ఆహారం మనం ఏది ఇవ్వము,
బయట ఎవరైనా నేను ఆవుకి ఏదైనా ఆహారం ఇస్తామంటే నేరుగా దాన రూపకంగా ఇవ్వాలనుకుంటే మీరు వాటికి ఏది అవసరం. ఇప్పుడు నేను సపోజ్ నేను ఆవులకి పల్లి చెక్క కొబ్బరి అవి ఇస్తున్నాం కదా, ఆయిల్ కేక్స్, అది నేరుగా మీరు కొనుక్కొచ్చి ఇవ్వండి అని చెప్తాం. అంటే మీరు ఇవ్వగలిగితే. అంతే తప్ప మీరు ఏదో 4 టమాటాలు తీసుకొచ్చి ఆవుకి ఇవ్వడమో, లేకపోతే మిగిలిన ఆహారం వచ్చి ఆవులకి ఇవ్వడము, అట్లాంటివి మేము ఎప్పుడు అలవాటు చేయము. ఎవరు కూడా అట్లా చేయొద్దు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లాడి కోసం తీసుకొచ్చి ఏదో ఒకటి ఇస్తే ఇంకా పిల్లలు కూడా చూస్తుంటారు కదా. సో మనం ఏదైనా ఇస్తే అన్ని ఆవులకి కడుపు నిండేటట్టుగా ఇస్తే తీసుకురావచ్చు. లేదంటే వచ్చే అవసరం లేకుండా చూసుకుంటాం. ఇప్పుడు ఆవుల విషయంలో మనం మార్కెటింగ్ అట్లా చేస్తాం. అంటే ఎక్కువ పాలు వచ్చినప్పుడు ఏంది, ఇప్పుడు మనం 100 లీటర్లు దాటేసినాయి, 150 లీటర్లు పాలు వచ్చినప్పుడు నెయ్యి చేస్తాం. నెయ్యికి మనకు చాలా రోజు నిలువ ఉంటుంది. ఇప్పుడు పాలంటే ఒక రోజులో వాడుకోవాలి, కానీ నెయ్యి అట్లా కాదు. నెయ్యి ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుంది కాబట్టి మనం నెయ్యి మీద ఎక్కువ దృష్టి పెడతాం అన్నమాట. ఆవు పాలు వేడి కదండి అంటుంటారు. అంటే ఆవు పాలు ఎప్పుడు తీసుకెళ్తారంటే నాగుల చవితి అప్పుడు, అంటే అప్పుడు వచ్చేసి కావాలనేసి, లేకపోతే ఏదో అభిషేకాని కోసం అన్నప్పుడు, అంటే దేవుడికి కావాలన్నప్పుడు మీరు స్వచ్ఛమైనది ఎత్తుకుంటూ ఆవు పాల దగ్గరకు వస్తారు. ఎందుకంటే గోమాత ఇచ్చే పాలు శ్రేష్టమైనవి. అవి ఆహారంగా తీసుకుంటే సమస్య అన్నారు. అయితే మనము ఇప్పుడు మాటలలో కాకుండా చేతలలో, ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారు, అంటే 2 బాబులు. వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుంచి మా ఆవిడ ఆవు పాలే తాగింది. వేడి వస్తువులు తీసుకోవద్దు అంటారు కదా, మన సహజంగా గర్భిణీలు వేడి వస్తువులు తీసుకోవద్దు అంటారు. మా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు రోజు పాలు తాగేది. వాస్తవానికి మేము తెచ్చుకుని మా కోసమే ఆవులకు దగ్గర ఉండాలని వేరే చోట వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు ఒక రోజు 1/2 లీటర్ పాలు తీసుకుంటే వాళ్ళు కొన్ని ఎక్కువ పోస్తే, ఒక గ్లాస్ పాలు ఎక్కువ వస్తే చాలా సంతోషపడేది. అరే ఎంత మాకు కొన్ని ఎక్కువ పాలు వేసిరని. కానీ అలాంటిది ఇప్పుడు మేము రోజు ఇంట్లోకి పొద్దున 1 లీటరు, సాయంత్రం 1 లీటరు, 2 లీటర్ల పాలు మేము కేవలం ఇంట్లోనే వాడుకుంటాము. అంటే ఎంత ఆరోగ్యం మాకు ఇన్ని రోజులలో, ఈ 4 సంవత్సరాలు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి 5 సంవత్సరాలు. అంటే మేము బయట ఆవు పాలు తాగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాకు ఏ సమస్య రాలేదు. పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వచ్చినాక మేము మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళలేదు. అంటే అడ్మిట్ అయ్యేంతగా రాలేదు. జలుబులు ఏమైనా వస్తే ఆవు పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగుతాము, తగ్గిపోతుంది. కానీ ఆవు పాలు వేడి అనేది ఒక అపోహ. అంటే వేరు కొత్త వస్తువు, మనం ఇప్పుడు వాళ్ళకి అలవాట్లేదు, మేము తాగినాము మాకేదో అయ్యింది, ఏం కాదు. వాస్తవానికి ఏమవుతుంది, కొంచెం మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు కొన్ని రోజులు, ఒక వారం రోజుల్లో 10 రోజులకు మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేము రోజుకు 50 లీటర్ల పాలు మేము నేరుగా వినియోగదారులకు ఇస్తున్నాము. అప్పుడే పుట్టిన పాపలో కూడా, అంటే వాళ్ళ అమ్మ పాలు లేనప్పుడు ఆవు పాలు పలచగా తాగిపోయమని చెప్తే మన ఆవు పాలు తాగిపించారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, మన నేరుగా వినియోగదారులకు చెప్పిన కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీ ఆవు పాలు తాగిపిస్తున్నామండి, మా పిల్లలకు కొంచెం ఒక ఆవు పాలే పంపించండి అంటే మేము పంపిస్తాము. అంటే ఏదైతే మనకు దూడ పుట్టి కొన్ని రోజులు ఎక్కువైంది, కొంచెం మనకు కూడా ఇంట్లోకి వాడుకున్న బాగుంది అనుకున్నప్పుడు ఆ చిన్న పిల్లలకు, చంటి పిల్లలకి పాలు పంపిస్తాం నేరుగా. వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళకి సమస్య రానప్పుడు మిగతా వాళ్ళకు వేడి అనేది ఒక అపోహ. అంటే ఆవుని మన నుంచి దూరం చేయాలనేసి అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన వాటిని ఇంకా మనం అనుసరిస్తున్నాము. వాళ్ళు ఇంటికొక గేదెని తీసుకొచ్చుకొని మీరు ఛాయ్ తాగండి, అంటే టీ కాఫీ తాగండి అని అలవాటు చేస్తే ఆ పొద్దున మనం అది అలవాటు పడిపోయి ఆవు పాలతోటి టీ చేసుకుంటే బాగుండడం లేదు. వాస్తవానికి టీ మంచిది కాదు కాబట్టి ఆవు పాలతో తాగకండి. ఇప్పుడు తాగకపోతే ఏం అవ్వదు. ఆవు పాలతో మీరు దీంట్లో దాల్చిన చెక్క వేసుకొని తాగండి. అంటే మనకు టీ అలవాటు ఉన్న వాళ్ళు దాల్చిన చెక్క వేసుకొని తాగితే మెమొరీ చాలా బాగా పనిచేస్తుంది. సో ఆవు పాలు అనేటివి ఎప్పుడు వేడి చేయవు, అవి ఆరోగ్యానికి మంచివి. మేము స్వయంగా రోజు తాగుతూ చెప్తున్నాం.
ఆవు పాలు ఎలా అమ్ముతున్నాము అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. అందరికీ వచ్చేది ఏంటంటే ఎక్కువ ధర చెప్తే మనకు సపోజ్ ఇప్పుడు ఈ ఆవు ఒకటి 4 లీటర్లు ఇస్తుంది అనుకున్నాం, 8 లీటర్ల పాలు ఇస్తుంది. సో 8 లీటర్ల పాలు ఇచ్చినప్పుడు దానికి ఎంత ఆహారం పెట్టాలి మనం? అంటే కనీసం ఒక 4 కిలోలు పొద్దున, 4 కిలోలు సాయంత్రం దానికి దాన రూపంగా అంటే పొడి దాన నానేసి పెడితే దానికి సరైన పోషకాలు వచ్చి మనకు సరైన పాలు ఇస్తాయి. అంటే మనం పాలు తీసుకోవాలనుకుంటే ఏదో విధంగా పాలు తీసుకోవడం వేరు, నాణ్యమైన పాలు ఎండలో తిరుగుతూ ఇచ్చే పాలు వేరు. ఇప్పుడు బయట దొరికే ఆవులు జెర్సీ హెచ్ఎఫ్లు ఒక్కొక్క ఆవు టైంకి 15 నుంచి 20 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి. అంటే రోజుకు కనీసము 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తాయి. ఆ ఆవులతోటి మన ఆవులని కంపేర్ చేయొద్దు. మన ఆవులను బయట ఎండలో తిప్పుతాము, వాళ్ళు తిప్పరు, ఎందుకంటే ఒకే చోటు ఉంటాయి. సో వాటికి ఆహారం ఏమి ఇస్తారో మీకు ఇందాక చెప్పినట్టుగా మొలాసిస్ లాంటివి, అంటే కొందరు ఇవ్వకపోవచ్చు, కొందరు సూపర్నేఫర్ గడ్డి వేస్తారు, లేకపోతే ఇంకా రకరకాల గడ్డిలు వేస్తారు. సో వేసినప్పుడు మనకు ఏమవుతుంది, సహజంగా పాలు ఎక్కువ వస్తాయి. సో పాలు ఎక్కువ వచ్చినప్పుడు వాటికి మన నాణ్యమైన పాలు తక్కువ వచ్చినప్పుడు వీటితోటి కంపేర్ చేయలేము. మన పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆరోగ్యకరమైన పాలలో మంచితో కూడుకున్న ఫ్యాట్ ఉంటుంది, కనీసం 4 అట్లా వస్తుంది ఫ్యాట్. జెర్సీ ఆవులో అంత రాకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం పాలు వచ్చుట్లా వాళ్ళకి గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఆవు వాళ్ళకు 30 లీటర్ల పాలు ఇస్తుంది అనుకుందాం, వాళ్ళు 30 లీటర్లు ఇచ్చే ఆవుకి ఏదైతే మేత వేస్తారో 8 లీటర్ల ఇచ్చే ఆవు కూడా అంతే మేత వేస్తాం. అంటే వాటి తినే దాంట్లోనే వేరుంటుంది. అంటే వాళ్ళు ఇచ్చే ఆహారం, వాళ్ళు ఇచ్చే కొంతమంది ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆక్సిటోసిన్ అట్లాంటివి, అంటే సహజంగా కాకుండా విరుద్ధంగా వాటికి ఆహారాలు ఇచ్చుకొని ఎక్కువ పాల ఉత్పత్తి కోసం చేస్తుంటారు. కాబట్టి వాటితో మనం పోటీ పడలేము. సో నేనేం చేసాను అంటే 2 ఆవులు 3 ఆవులు ఉన్నప్పుడు ఆ పాలు ఇచ్చేవాడిని. అప్పుడు 4 ఏళ్ల క్రితం నేను 80 రూపాయలు లీటర్ ఇచ్చిన. తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత నాకు గిట్టుబాటు అవుతలేదండి, నేను అంటే ఇంట్లో వరకు ఉంచేసుకొని నేను ఆపేద్దాం అనుకున్నప్పుడు మీకు సమస్య ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అన్ని ధరలు పెరుగుతున్నప్పుడు మనము రెంట్కి వచ్చినప్పుడు, రెంట్ కట్టుకున్నప్పుడు మిగతా ఇప్పుడు గోపాలులు 3 మన దగ్గర ఉంటారు ఆవులను చూసుకునే వాళ్ళు. సో ముగ్గురికి వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలన్నప్పుడు కనీసం గిట్టుబాటు అవుతలే అన్నప్పుడు అప్పుడు మనము 100 రూపాయలకు వచ్చినాం, అంటే 2 సంవత్సరాల క్రితం. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా మనకు అప్పటికి ఆవులల్లో నష్టాలలోనే ఉన్నాము. ఎందుకంటే 3 ఆవులు పెట్టుకున్నప్పుడు మనం రోజంతా పెడుతూ ఉన్నప్పుడు ఎన్ని పాలు వస్తున్నాయి, అన్ని లెక్కలు వేసినప్పుడు మనకి ఏం మిగలదు, అంటే నష్టాలలో ఉంటాము. సో నష్టాలలో నుంచి గట్టెక్కడానికి మనము ఇప్పుడు 120 రూపాయలకు 1 లీటర్ పాలు తీసుకుంటున్నాం. అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అక్కడ 200 రూపాయలకు అమ్ముతున్నారు, 150 రూపాయలకి లీటర్ అమ్ముతున్నారు, కొంతమంది 250 అమ్ముతున్నారు. మీరు ఎందుకు ఈ 120కి ఇస్తున్నావు అనేవాళ్ళు ఉన్నారు, మీరు ఆవు పాలు 120 రూపాయల లీటర్ అంత రేటు ఎందుకు ఇస్తున్నావు అనేవాళ్ళు ఉన్నారు. సో రేటు విషయం పక్కన పెడితే మనకు ఆరోగ్యమైనది కావాలనుకున్నప్పుడు మంచి ధరకి కొనుక్కుంటేనే మంచిగా పోషించగలము. ఇది ఒకటి ముఖ్యం. మనం కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టే అవసరం లేదు, కానీ ఆవులకైనా సరైన ఆహారం ఇవ్వాలనేది ముఖ్యం. వాటి నుంచి ఇప్పుడు 3 ఆవులు 4 ఆవులు ఉన్న వాళ్ళని ఈరోజు 30 ఆవులకు వచ్చినామంటే అంటే మనము ఆవులను పెంచుకుంటూ పోతున్నాం తప్ప తగ్గించుకుంటూ వస్తలేము కదా. అంటే వినియోగదారులను పెంచుకుంటున్నాము. అంటే ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చేవాడిని నేను, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళి 10 లీటర్ల పాలు ఇచ్చేవాళ్ళం. అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇంకా కంటిన్యూలో ఉన్నారు. ఒకరిద్దరు సేవింగ్స్ కోసము గేదె పాలు తీసుకుంటున్నారు తప్ప మన దగ్గర తీసుకున్న వాళ్ళల్లో 100% వాళ్ళు పక్కన వాళ్ళని కలుపుకొని ఇంకొంచెం ఎక్కువ మంది తీసుకున్నారు తప్ప 4 ఏళ్లలో నా దగ్గర మానేసిన వాళ్ళే లేరు. అంటే నేను ఒకటే చెప్తా వాళ్ళకు, మీకు పాలలో నాణ్యమైన పాలు రావాలి. అవి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఈ రోజులలో మనకు ఈ ఆన్లైన్లో చాలా టూల్స్ దొరుకుతున్నాయి, అమెజాన్ లాంటి ఫ్లిప్కార్ట్లో అట్లాంటి వాటిలో పాలల్లో నీళ్ళు వేసినది తెలిసే టూల్స్ దొరికినాయి ఇప్పుడు. అంటే వాటి తెచ్చుకోండి, మేము పాలలో నీళ్ళు కలిపినామా మీరు చెక్ చేసుకోండి, డౌట్ వస్తే అంతంగా నాణ్యం ఇస్తాం. మీరు ఒకరోజు మన దగ్గర అందరిని పిలుస్తాం, వాస్తవానికి మేము నెలకొకసారో 2 నెలలకొకసారో ఇక్కడ కలిసేటట్టుగా ఏర్పాటు చేస్తాం. వచ్చి వాళ్ళ ముందు మేము పాలు తీసి వాళ్ళ ముందు కాస్తాం, వాళ్ళు తాగుతారు. మీకు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు ప్రతిరోజు ఇలానే పాలు వస్తున్నాయా అనేది మాట్లాడుకుంటాం. వాళ్ళు చెప్తారు, అంటే సహజంగానే మాకు ఇలానే వస్తున్నాయి, అంటే పలచగా ఉన్నాయి అంటారు కొందరు. కొత్త కస్టమర్లు అంటే కొత్తగా పాలు తీసుకునే వాళ్ళు మాకు కొంచెం పాలు పలచగా ఉన్నాయండి అని. అంటే నేను ఒకటే చెప్తాను, మనం ఏదైనా ఫ్యాట్ తక్కువ ఆహారం తీసుకుంటారు. అంటే ఇందాక చెప్పినాం కదా, ఆవు పాలలో ఫ్యాట్ గేదె పాలలో 10% వస్తే ఆవు పాలలో 4% వస్తుంది. అంటే ఇది కూడా, ఈ ఫ్యాట్ కూడా ఆరోగ్యమైన కరమైనటువంటి ఫ్యాట్. అంటే చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఎట్లా ఉంటుందో ఆవు పాల నుంచి వచ్చే కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్. సో దీనిల విషయంలో ఆయిల్ ఏమో ఎంత చిక్కగా ఉంటే అంత మంచిది,
కానీ పాలు ఎంత పలచగా ఉంటే అంత మంచివి. మరి ఆవు పాలు పిల్లలకి ఎందుకు తాగించాలంటే తొందరగా అరుగుతుంది. తొందరగా అరగాలంటే పలచగా ఉంటేనే తొందరగా అరిగేది. సో ఆ విషయం కోసం ఆవు పాలు పలచగా ఉంటాయి, దానివల్లనే తొందరగా అరుగుతాయి. ఆరోగ్యమైన పాలు ఎప్పుడు పలచగానే ఉంటాయి. ఇదొకటి. ఇంకోటి మనం ఎటువంటి దాంట్లో కలపం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు బయట ఓపెన్, ఇది అంటే అందరూ తెలిసినటువంటి అంటే ఓపెన్ సీక్రెట్ అంటారు కదా, అట్లాంటిది 8 లీటర్ల పాలకి నీళ్ళల్లో ఒక పాల పౌడర్ దొరుకుతుంది. జనరల్గా మనం బయట చెప్తుంటారు, ఐడియాస్ ఇస్తుంటారు కదా, మీరు పాలని ఇట్లా చేయాలి అట్లా చేయాలన్నప్పుడు చూస్తే ఒక పాల పౌడర్ తీసుకొచ్చి 8 లీటర్ల నీళ్ళల్లో ఒక పాల పౌడర్ వేసేసి 8 లీటర్ల పాలు రెడీ అవుతాయి. అది ఎంత బాగా అవుతుందంటే పెరుగు చిక్కగా అవుతుంది, అంటే కేక్ లాగా అవుతుంది. తర్వాత రుచి ఉంటుంది పౌడర్లు అట్లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళకి ఎప్పుడు ఒకేలాగా పాలు వస్తాయి. బయట దొరికే పాలు ఏంటంటే అందరికీ అంటే ఒకే టేస్ట్ వస్తుంది. మన ఆవు పాలు అలా కాదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి, కొంచెం పాలు పలసగా ఉంటాయి, ఎందుకంటే వర్షంలో తిరుగుతుంటాయి, ఆ లోపలనే ఉంటాయి. అప్పుడు బయటకు వర్షంలో వాస్తవానికి ఆవులు వర్షంకి వెళ్ళడానికి ఇష్టపడవు. ఎండలో ఎంత ఎండలో అనేది తిరుగుతాయి, కానీ వర్షంలో తిరగడం ఇష్టపడవు. సో ఆ సమయంలో పలసగా ఉంటాయి. మళ్ళీ వర్షాకాలంలో పచ్చిగడ్డి ఎక్కువ మేత దొరుకుతుంది కాబట్టి వర్షాకాలము చలికాలము ఎక్కువ శాతం మనకు భూమి మీదనే ఎక్కువ మేస్తాయి కాబట్టి అప్పుడు కొంచెం ఆవు పాలు పలచగా ఉంటాయి మన ఆవు పాలు. మిగతా రోజులు ఏంటంటే వరిగడ్డి మీద ఎక్కువ ఆధారపడతాయి. వరిగడ్డిలో కూడా మనము మన పంటలు మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా దొరికినటువంటి ఇందాక చెప్పిన దేశవాళీ వరి వేసినామో వాటి నుంచి వచ్చిన ఆవు గడ్డి మాత్రమే ఆవులకు ఇస్తాం కాబట్టి అది కూడా దానివల్ల ఆవు పాలు చిక్కగా ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలంలో పాలు చిక్కగా ఉంటాయి, వర్షాకాలంలో పలచగా ఉంటాయి. ఇది మామూలుగా సహజంగా జరిగే క్రియ. కానీ బయట దొరికే పాలు ఎప్పటికి ఒకేలా ఉంటాయి, ఎందుకంటే ఒక మిషనరీ లాగా పెంచుతుంటారు ఆవులని. అంటే బయట గోశాలలో ఇందాక చెప్పినట్టు గోశాలలో కూడా అందరు గోశాలలోనే తప్పుపట్టలేదు, కానీ కొన్ని గోశాలలో ఇరుకిరుకు స్థలంలో ఉంచేసుకుంటారు. ఇప్పుడు మనమే విశాలమైన ఇల్లులో ఉండాలనుకుంటాము, విశాలంగా ఉండాలనుకుంటాం, కానీ ఆవులకు మాత్రం కొంచెం కొంచెము తీసుకొస్తారు. ఇదండి. ఇంకొకటి, ఒక్క ఆవుకు కనీసము అంటే ఎంత ప్లేస్ ఉండాలనుకుంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ 30 ఆవులకి 8 ఎకరాల పొలం ఓన్లీ తిరగడం కోసం, అంటే ఆవులు తిరగడము మేయడం కోసం మాత్రమే ఉంది. మిగతా ఒక 5 ఆవులకి 1 ఎకరం మనం గడ్డి వేసుకోవాలి, గ్రాసం. అంటే ఈ ఇందాక చెప్పిన పప్పు ధాన్యాలు అటువంటిది, అంటే ఉలువలు కావచ్చు, పెసలు, మినుములు, బొబ్బర్లు, ఇటువంటి ఆహారం. మొక్కజొన్న వేస్తారు, దేశవాళీ మొక్కజొన్న, ఇంకా జొన్న, ఇలాంటి నానా రకాలుగా వేసినప్పుడు ఆవులకు సరైన పోషణ ఉంటుంది, సరైన పాలు దిగుబడి పెరుగుతుంది, మంచి పాలు మనకు వస్తాయి. ఏదైనా సరే అండి, కాలము అన్నిటికీ సమాధానం చెప్తుంది. సో మనము ఒక 6 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళం అంటే 2-3 ఆవుల ఉండి నేను ఉద్యోగం మానేసుకొని 2-3 ఆవుల దగ్గర ఉంటూ అవి ఇచ్చే పాలల్లో అప్పుడు ఇందాక చెప్పిన తక్కువ ఇచ్చే ఆవులను సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి తక్కువ బడ్జెట్లో, అంటే మనకు తక్కువ ధరలో రావాలన్నప్పుడు తక్కువ పాలు ఇచ్చే ఆవులు దొరుకుతాయి. సో అలాంటి ఆవులు తెచ్చుకున్నప్పుడు నేను 2 లీటర్లు ఇచ్చే ఆవులను తెచ్చుకున్నప్పుడు అన్ని కలిపి కూడా మనకు 10 లీటర్లు కూడా ఆకపోయింది. 6 లీటర్లు 7 లీటర్ల పాలకు కూడా మనము అంటే మేమున్న నుండి మన పాలు ఇవ్వడానికి కనీసం 30 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళని. అంటే 2 వీలర్ మీద 30 కిలోమీటర్లు వెళ్ళి ఇచ్చేసరికి నేను ఆవులకు ఇచ్చే టైం కంటే నాకు పాలు ఇంటింటికి ఇచ్చేదే ఎక్కువ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పాల ధర 120 అనేసరికి చాలామంది ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళ ధర. కానీ ఒకటి ఆలోచించండి, ఒకే చోట ఒక అపార్ట్మెంట్ లాగా ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి పాలు తీసుకునే వాళ్ళ ఉద్దేశంతో ఉన్నప్పుడు మనం ఒకే చోటకి వెళ్ళి వస్తే మనకు సమయం కలిసి వస్తుంది, మనకి అంటే ఇంధనం కలిసి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. మన వాళ్ళు ఎట్లుంటారంటే ఒకరు ఒక చోటు ఉంటే ఇంకొకరు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, ఇంకొకరు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, అంటే ఒకరు కింద ఉంటారు. మేము కొందరు ఎట్లా అంటే కొందరు 7 అంతస్తుల పైన కూడా ఉంటారు. అంటే వాళ్ళకు కింద ఉన్న వాళ్ళకి అంటే కొంతన ఉండకుండా ఉండేసరికి ఈ డెలివరీలలోనే ఎక్కువ అయిపోతుంది మనకు. సో దానికోసమని ఈ డెలివరీ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది మనకు వాస్తవానికి. అయితే అప్పుడు మనము 6 ఏళ్ల కింద మొదలుపెట్టినప్పుడు మన ఆదాయము ఏమి ఉండకపోయేది. అంటే నెలకు వచ్చేసరికి 5,000 10,000 లాస్లో ఉండి, ఇందాక మీకు చెప్పినటువంటి సపోర్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతోటి కొంచెం కొంచెంగా ఒకేసారి మనం ఏది పెట్టినా ఇబ్బంది అవుతుందని 2-3 ఆవులు ఉన్నప్పటి నుంచి తర్వాత 5-6 ఆవులు, 7 ఆవులు, 8 ఆవులు, 9 ఆవులు, 10 ఆవులు, ఈ రోజున కూడా మనం ఒకేసారి ఎప్పుడు తీసుకురాలేదు. ఇక్కడ నుంచి పాలు తగ్గినప్పుడల్లా ఒక ఆవును తీసుకొచ్చినాం, తర్వాత కస్టమర్లు పెరుగుతున్నారు. ఈరోజు మనము దాదాపు
100 లీటర్ల పైన పాలు అమ్ముతున్నాం. అంటే పాలంటే ఎట్లా 50 లీటర్ల పాలు అమ్ముతున్నాము, 50 నుంచి 100 లీటర్ల పాల వరకు నెయ్యి చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే మనకి కనీసం 100 లీటర్ల పైన పాలు అవుతున్నాయి. అంటే 100 లీటర్లు వేసుకున్నా కూడా లీటరు నేను 120 రూపాయలకి ఇస్తున్నాను. నేను అది 20 రూపాయలు ఏదైతుందో డెలివరీ ఖర్చులు వదిలేమని 100 రూపాయలు వేసుకున్నా కూడా ఈరోజు మనకి రోజుకు 10,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అంటే మీరు నెల వేసుకోండి, అంటే నెలకి 3 లక్షల రూపాయల వరకు దీని నుంచి వస్తుంది ఆదాయం అని చెప్పలేం. 3 లక్షల వరకు మనకు నెలకు టర్న్ ఓవర్ ఉంటుంది. నెలకు 3 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ఒకప్పుడు 30,000 కూడా రాని వాళ్ళం ఈరోజు 3 లక్షలు వస్తుంది. దీంట్లో పని వాళ్ళకు ఉన్నారు. పని వాళ్ళకి మనకు అంటే మన గోసేవకులకి ఒకరికి 18,000 రూపాయలు ఇస్తాము నెలకి. అట్లా 3 ఉన్నారు మనకు. ఆ 3కి పని వాళ్ళకు పోను. ఆవులకు కూడా మీకు కిందాక చెప్పినట్టు దాన ఖర్చులు అవన్నీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆదాయం పెరుగుతుంది. అంటే తక్కువ ఉన్న ఇబ్బంది, ఎక్కువ ఉన్న ఇబ్బంది, మనం ఎన్ని చూసుకోగలం అనేది ముఖ్యం. ఈరోజు ఇప్పుడు 15 ఆవులు మనకు పాలిచ్చేవి ఉన్నాయంటే ఒకవేళ రాత్రి పనోళ్ళు ఏదో ఇబ్బంది అయి వెళ్ళిపోయారు అనుకోండి. చాలామంది గోశాలలు కాదు డైరీ ఫామ్లు మూతపడడం ప్రధాన కారణం ఏంటంటే పని వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడు నేను అలా కాదు, నేను పాలు మొత్తం అన్ని ఆవులు 15 ఆవులకు నేను పిండగలను, అన్ని ఆవులకు నేను మేత ఇవ్వగలను. తర్వాత ఇప్పుడు ఎవరైతే మనకు పాలు తీసుకునే వాళ్ళు అందరికీ నేను వెళ్ళి ఒక్కడే అందరి ఇంటింటికి వెళ్ళి ఇవ్వగలను. తర్వాత నేను వచ్చి పాలు కాగబెట్టుకోగలను, పెరుగు చేయగలను, వెన్న చిలకగలను, నెయ్యి కాయగలను. అంటే ఇవన్నీ నేను చేయగలను. నేను మీన్స్ కుటుంబం. అంటే నేను మా శ్రీమతి నేను పాలు తీసుకుని వెళ్ళిపోగానే పాలు కాగబెడతారు, ఆమె పెరుగు చేస్తుంది, వెన్న చిలుకుతుంది. చిలకడం కూడా మనం మిషన్ తోటి చిలుకుతాము. మాన్యువల్గా చిలికే రోజులు తక్కువ. ఎవరైనా పేషెంట్స్ ఉండి కొంచెం మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి, మాకు ఆయుర్వేదిక్ డాక్టర్ మాకు చేతితో చిలికిన వెన్న కావాలన్నారు అన్నప్పుడు వాళ్ళ కొంతమందికి మాత్రమే చిలికిస్తాము, మిగతాది మొత్తం చేస్తాం. అంటే ఈరోజు మనము నెలకు 10,000 నుంచి రోజుకు 10,000 రూపాయలు ఆదాయం, అంటే 10,000 రూపాయలు సంపాదించే వరకు వచ్చినాం మనము. అంతా గోమాతల మహిమ. అంటే ఎప్పుడు కూడా గోమాతలను నమ్ముకుంటే ఎప్పుడు మన ఇబ్బందుల పాలవము. లాభ నష్టాల గురించి చెప్తాను. ఒక వ్యక్తి ఒక 10 ఆవులను తీసుకొచ్చారు అనుకుందాం. ఎక్కువ పని వాళ్ళు దొరకరు. అంటే మన దగ్గర ఇప్పుడు దొరికే వాళ్ళు తక్కువ, ఎక్కడ దొరకొచ్చాము. కానీ బీహారీ వాళ్ళు కానీ ఎంపీ వాళ్ళు కానీ సో వాళ్ళ మీద ఆధారపడి ఒక 10 ఆవులను తీసుకొచ్చుకుంటున్నారు. 10 ఆవులు తీసుకొచ్చినప్పుడు ఎట్లా లెక్క కడతారంటే ఒక ఆవు 5 లీటర్ల పాలు ఇస్తుంది, 10 లీటర్లు అవుతుంది. సో 10 ఆవులు 100 లీటర్ల పాలు వస్తాయి. ఇట్లా లెక్కలు కట్టుకొని తెచ్చుకుంటారు ఫస్ట్ ఏమవుతుంది, ఆ 10 ఆవులు తీసుకొచ్చేస్తారు, అక్కడ పెట్టేస్తారు. తర్వాత వీటికి సరైన పోషణ ఉండదు. పోషణ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినంత ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు వేరే స్టేట్లో ఉన్నటువంటి ఆహారము వేరు, మన దగ్గర ఉన్నటువంటి ఆహారం వేరు. మీరు అక్కడ వాళ్ళు పప్పు ధాన్యాలు అటువంటి సంబంధమైన ఆహారాలు పెడతారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర దొరికే గడ్డి అంటే వరిగడ్డి, లేదంటే మిగతా ఇప్పుడు వాస్తవానికి చాలామంది పత్తి, నేను ఇందాక మీకు చెప్పడంలో మర్చిపోయాను, పత్తి అనేది చాలా ప్రమాదం. ఇప్పుడు చాలా వరకు పాలు చిక్కదనం కోసం వాళ్ళు ఏం వేయరు, పత్తి మాత్రమే పెడుతుంటారు ఆవులకి. పత్తి అంటే ఇప్పుడు పత్తి తీసిన తర్వాత పత్తి గింజలు ఉంటాయి, ఆ గింజల నుంచి నూనె తీస్తారు. ఆ నూనె తీసిన తర్వాత ఏవైతే ఉందో దాన్ని పత్తి పిట్టు అని, లేకపోతే ఆయిల్ కేక్, దాన్ని కూడా ఆయిల్ కేక్ లాగానే వాడతారు. అది విషంతో సమానం. దయచేసి ఆవులకు ఎవరికి పెట్టవద్దు. అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆవులు లావుగా అవుతాయి, ఇంకా పాలు ఎక్కువ ఇస్తాయి, పాలు చిక్కదనం ఉంటుంది. దానా షాప్లోకి వెళ్ళి మీరు చూడండి, వాళ్ళ దగ్గర సంచులు మొత్తం కాటనే ఉంటుంది. ఆ కాటన్ చాలా ప్రమాదం. ఎందుకంటే బీటీ విత్తనం ఒకటి, సెకండ్ వన్ దాని వాడే విషయం ఎంత వాడతారంటే పత్తి ఎట్లాగో తినము అన్న ఉద్దేశంతో విపరీతమైన మందులు కొడతారు. మామూలుగా బయట పంటలకు కూడా కొడతారు, పత్తికి అధికంగా కొడతారు. పత్తికి వచ్చే రోగాలు అలాంటివి అనమాట. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు పత్తి రైతులు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా నాన్న వాళ్ళు కూడా పత్తి పండించేటోళ్ళు. చాలా విసరాసనాలు కొడతారు వాటికి. దాని నుంచి వచ్చేటువంటి పత్తి దయచేసి ఎవరు ఆవులకు పెట్టొద్దు, అదొకటి ముఖ్యం. ఇంకోటి సెకండ్, ఇప్పుడు మీకు ఆవుల లాభ నష్టాలకు వస్తే, ఇప్పుడు మంచి ఆవులను 10 ఆవులను సెలెక్ట్ చేసుకుని వస్తారు. తర్వాత వాటి పాలు లెక్కలు కడతారు, వస్తాయి, ఓకే బాగానే ఉంటుంది. ఫస్ట్ 1 నెల 2 నెలలు 3 నెలలు ఏ ఆవైనా 2 నెలలు 3 నెలలు ఇస్తుంది, తర్వాత పాలు తగ్గిపోతాయి. అది సహజం. అది ఇప్పుడు ఎవరైనా సరే అంతే కదా. ఇప్పుడు ఆవు అయిన తర్వాత నెల నుంచి 2 నెలలు 3 నెలలు మ్యాక్సిమం ఇస్తాయి. 3 నుంచి 4 నెలల నుంచి తగ్గుతుంటాయి. ఆ తగ్గినప్పుడు ఏమవుతుంది, 10 ఆవులు తగ్గుతూనే ఉంటాయి పాలు.
అప్పుడు 100 లీటర్లు ఉన్నాయని అతను సగానికి వచ్చేస్తాయి, 50 లీటర్లకు వస్తాడు, తర్వాత 25 లీటర్లకు వస్తారు, తర్వాత జీతాలు కూడా ఇవ్వలేకపోతారు పని వాళ్ళకి. ఆ తర్వాత ఏం చేస్తారు, అయ్యో మాకు నష్టం వచ్చేసింది, పాడి పరిశ్రమ మంచిది కాదు, మాకు ఇదయింది అదయింది సరైన లేదు అనేసి ఆవులు అమ్మేస్తారు, ఆ షెడ్ తీసేస్తారు, లాస్లలో ఉంటారు, అప్పుల పాలవుతారు. మనకెందుకు అలా జరగలేదంటే మనం తెచ్చుకోవడంలోనే 2 ఆవులను తెచ్చుకున్నాం. 2 ఆవులను తెచ్చుకొని వాటి పోషణ నేర్చుకున్నాము, నేను పాలు పిండడం నేర్చుకున్నాము, పాలు ఎలా చేయాలో నేర్చుకున్నాము, ఆవులకు ఎటువంటి మేత ఇవ్వాలో నేర్చుకున్నాము, వాటికి వచ్చే ఇబ్బందులు ఏంటి నేర్చుకున్నాము, వాటితో ఎలా ఉండాలి నేర్చుకున్నాము. అంటే మొత్తం నేర్చుకోవడంలోనే ఎక్కువ 2 సంవత్సరాలు నేర్చుకోవడంలోనే పోతుంది. సో అప్పుడు మనకు నష్టాలు వచ్చినా ఎఫెక్ట్ పడదు, నష్టాలు వచ్చినా కూడా ఎలా అంటే మనమే చేసుకున్నాం కూడా మన సమయం పోతుంది ఒకటి, ఇంకోటి ఆర్థికంగా కొంచెం వరకే. ఇప్పుడు 10 ఆవులను తీసుకొచ్చి 10 లక్షలు లాస్ అవ్వము. గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెటింగ్. ఈ రోజులలో మార్కెటింగ్ ఎవరు ఇవ్వరు, అవి బయట దొరికి కొనుక్కుంటే మార్కెట్ వచ్చేది కాదు. ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అన్న మాకు మార్కెటింగ్ ఉందా, మేము బర్రెలు పెట్టుకుంటాం, మార్కెటింగ్ ఎవరు ఇస్తారు, మార్కెటింగ్ ఉంటే నేనే చేసుకుంటా కదా, నాకు ఇంకో 10 మంది కస్టమర్లు వచ్చిరు అనుకున్న పాలు కొనుక్కుంటాం మా దగ్గర అంటే నేను మీరు వేరే వాళ్ళకు వెళ్ళి ఇచ్చేంత ఉండదు, మన మీద నమ్మకంతో తీసుకుంటారు కాబట్టి నేను ఇంకా 2 ఆవులను తీసుకొస్తాను, ఇంకా షెడ్ పెంచుకుంటాము. ఎవరైనా ఏం చేస్తారు, అది చేస్తారు తప్ప మీకు ఆర్థికంగా మీ దగ్గరకు వచ్చి మీకు బాబు మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం మీరు పెట్టండి లేకపోతే మీ దగ్గర కొనుక్కునే అనే వాళ్ళు ఉండరు. ఎవరైతే కొంతమంది మాత్రమే మాకు నాణ్యమైన పాలు ఇవ్వండి, మీకు ఆర్థికంగా కూడా మేము నిలబడగలము, మా ఆవులకు మేము ఇచ్చుకోవాలము. ఇప్పుడు మా దగ్గర ఉన్న చాలామంది కస్టమర్లు ముందుకు వస్తారు. ఇప్పుడు ఇందాక మీకు 98% మంది ఎలా ఫెయిల్యూర్ అయితే చెప్పినాం, 2% మంది ఎలా సక్సెస్ అవుతారంటే 10 ఆవులను తీసుకొస్తారు. నేను ఉదాహరణకి కొంతమంది నాకు పరిచయమైన దాంట్లో ఒకరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ చిన్న దూడలు తెచ్చుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక 10 దూడలు తెచ్చుకున్నారు. ఆ 10 దూడలు 2 సంవత్సరాల వరకు ఇలా అయిపోయినాయి, ఆవుల్లాగా అయిపోయినాయి. సో అంటే వాళ్ళు తెచ్చుకున్నప్పటికీ సంవత్సరం పైన ఉంటుంది వయసు. ఈ పెద్ద ఆవులు అయ్యేసరికి వారు 2-3 సంవత్సరాలలో మంచి ఆవులోకి వచ్చేసినాక 10 ఆవులు ఒకేసారి వాటికి హీటుకు వచ్చినాయి. మంచి వాళ్ళు ఆవులతో పాటు బుల్ తెచ్చుకున్నారు, కంపల్సరీ బుల్ ఉండాలి ఆవులతో పాటు. ఆ బుల్ తెచ్చుకున్న తర్వాత వాటి 3 నెలలు పాలు ఇస్తాయి అని చెప్పిన ఇందాక, ఆ 3 నెలలు పాలు తగ్గేటప్పటికి ఆవులు హీటుకు వస్తాయి. అంటే వాటికి క్రాసింగ్ చేపియాలి. మీకు ఎప్పుడు జరుగుతుంది, అప్పుడు ఆవులు సహజంగా బయట తిరుగుతుంటే బుల్లు కూడా వాటితో పాటు ఉంటే సహజంగానే వాటి క్రాసింగ్ అయ్యి 3 నెలలకు ఆవు కట్టేస్తుంది. ఆవు 2 నుంచి 3 నెలలలో ఆవు కట్టింది అనుకుందాం. ఆవు 2 నుంచి 3 నెలలు కట్టేసరికి ఇంకొక టైం ఉంటుంది కదా, సేమ్ మనము మనుషుల్లాగానే ఆవులు కూడా 10 నెలలకు ఇంటాయి. సో ఆ 10 నెలల సమయంలో ఆ 3 నెలలు మనకు ఎక్కువ పాలు ఇచ్చి 4వ నెల నుంచి తగ్గుతూ వస్తుంటాయి కదా, అప్పుడు అది మనకు కౌంటింగ్ అవుతుంది. అంటే ఆవు కట్టింది కాబట్టి మనకు నష్టము రాదు. ఆవు కట్టేస్తుంది 3 నెలలకు, సరైన పోషణ ఉంటే తప్పకుండా 3 నెలలకు వస్తుంది. ఒకవేళ 3 నెలలకు రాలేదు అనుకుంటే కొన్ని శనగలు నానబెట్టి ఆవులకు తినిపించాలి. అప్పుడు సమయానికి హీట్కి వస్తాయి, సమయానికి క్రాసింగ్ జరుగుతుంది న్యాచురల్గా. తర్వాత సహజంగా మనకు 3 నెలల తర్వాత ఆవు కట్టిన తర్వాత ఇంకా ఉన్న టైంలో మనకు 10 నెలలలో 2 నెలలు మాత్రమే గ్యాప్ ఇస్తుంది. అంటే 8 నెలలు వచ్చిందంటే మనం పాలు ఆపేస్తాం. అంటే మనకు మధ్యలో వచ్చింది ఎన్ని నెలల గ్యాప్ వస్తుంది మనకు, అదొకటి చూసుకుంటే సపోజ్ ఇది ఇప్పుడు 2 నెలలు అయింది, మొన్న హీట్కి వచ్చింది, 1 నెల ఆపిస్తాం, నెక్స్ట్ మంత్ కట్టేస్తుంది. నెక్స్ట్ మంత్ కట్టిన తర్వాత మిగతా ఆవులు ఇప్పుడు మొన్న ఆవు ఈనింది కదా, మొన్న వారం క్రితం దూడ ఉంది, మన చిన్న దూడ ఉంది, ఇప్పుడు ఆవు ఈనింది ఎందుకు, మన దగ్గర కట్టింది అది ఈనింది. ఇప్పుడు ఆవు ఎండిపోయే లోపు ఈ ఆవు మళ్ళీ ఈటుకోసం మళ్ళీ ఈనడానికి సిద్ధంగా అవుతుంది. అట్లా మన దగ్గర 50% ఆవులు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే 50% పాలు ఇస్తున్నాయి, 50% మనకు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆవులు మళ్ళీ రిపీట్, అప్పుడు దూడలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను చేయలేను, నాకు 20-30 ఆవుల వరకు నేను చూసుకోగలను, ఎక్కువ వద్దు అన్నప్పుడు మనం ఆ దూడలు సరైన వయసుకు వచ్చి కరెక్ట్ టైంకి అమ్ముకోగలగాలి. అంటే ఎప్పుడు అమ్మాలంటే 3 సంవత్సరాల వయసు వచ్చింది, చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, అంటే యంగ్గా ఉంటుంది. సో మనకు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు తీసుకోపోతే మాకు కట్టేస్తుంది, ఒక సంవత్సరంలో ఆవు మనకు చేతికి వస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాలి, తక్కువ ధరకు వస్తుందని. ఇప్పుడు ఆవు కొనుక్కోవాలంటే 1,20,000 అవుతుంది, మనకు దూడలు వచ్చేసి 40,000లోనే వచ్చేస్తాయి. అంటే నేను చెప్పేది నాణ్యమైన దూడలు. దూడ అనగానే ఏదో చిన్న దూడనో 10,000కి ఇస్తారు, మాకు 15,000కి వస్తుంది, అది మర్చిపోండి. ఎప్పుడైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్గా మనకు ఏజ్ ఉన్న వాటిని తీసుకుంటే
కరెక్ట్ వస్తుంది. అమ్మే వాళ్ళు కూడా అదే ఆలోచించాలి. దూడలకు పెద్ద పోషణ ఉండదు, తిరిగేస్తాయి, మేస్తే వస్తాయి, చిన్న కొంచెం ఇస్తే వాటికి వస్తుంది, మనకు తెలియకుండానే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అట్లా రోజులు గడిచిపోతున్నాయి, 2 సంవత్సరాలలో మనకు ఆ చేతికి వస్తాయి, 2 సంవత్సరాలు అమ్ముకుంటే మనకు అధిక ఆదాయం వస్తుంది. సో మార్కెటింగ్ ఒకటి చూసుకోవాలి. మనకు ఇప్పుడు నేను 10 ఆవులను పెట్టుకున్నాను, 10 బర్రెలను పెట్టుకున్నాను, పాల కేంద్రంలో పోస్తాను నేను అంటే మీకు గిట్టుబాటు కాదు. అంటే మీరు గిట్టుబాటు కావాలంటే ఫస్ట్ మీరు మార్కెట్ సొంతంగా చేసుకోగలగాలి. ఒక్కనే చేసుకోవడం కూడా ఒక్కరు చేసుకుంటే తక్కువ చేసుకుంటారు, ఎక్కువ మంది చేసుకోవాలనుకుంటే మీరు సపోర్ట్గా తీసుకోవాలి. ఒక వర్కర్ను లేకపోతే గోసేవకులను పెట్టుకొని వాళ్ళకు కొంచెం ఇస్తారు, మీరు మంచిగా ఆదాయం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు ఇప్పుడు ఊరు వెళ్తారు అనుకోండి, ఊరు వెళ్తారు వాళ్ళ పిల్లలని మళ్ళీ ఇక్కడ పెట్టి వారు ఊరు వెళ్తారు. నాకు వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే వీళ్ళు వేరే వాళ్ళని పెట్టి వెళ్తారో వీళ్ళు ఏమంటారంటే సార్ మాకు ఇక్కడ బాగుందండి, మేము ఇక్కడనే ఉంటాము, మమ్మల్ని పంపించకండి అంట. సో అప్పుడు అట్లా నాకు ఇంకో 10 ఆవులు అడిషనల్గా అయింది అంతే. అందుకే పిల్లలను వదలలేము, మంచిగా ఆప్యాయతంగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు ఆవులని. అట్లా ఉండగలిగారు. అంటే వాళ్ళు ఎందుకు అలా ఉండగలుగుతున్నారు? మనకు ఇప్పుడు గోమాతలను ఎలా అయితే చూసుకుంటున్నామో గోపాలకులను కూడా, అంటే గోవులను చూసుకునే వాళ్ళని కూడా అంత జాగ్రత్తగా చూసుకోగలగాలి. వాళ్ళతో మనం మమేకమై ఉండాలి. ఏదో వర్కర్ వాళ్ళు మనము అలా చూడొద్దు. ఎప్పుడు కూడా ప్రేమగా ఉంటే, గోవులతో ఎంత ప్రేమగా ఉంటే మనం అంత వృద్ధిలోకి వస్తాము. అక్కడ గోవులని సాకే వాళ్ళని కూడా మనం అంత ప్రేమగా చూస్తే మన ఆవులను కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. గోమాతలని ఇంట్లో లాగానే చూసుకుంటాము. అంటే గోవులని ఎట్లా అంటే మామూలుగా ఏదో వచ్చినాము, ఆవులని పాలు పిండుకున్నాము, వెళ్ళిపోయినాము అలా కాదు. అంటే మనము ఆవులను తీసుకున్న మనం ప్రేమగా చూసుకోగలగాలి. వాటికి కూడా మనం పిల్లలకి ఎలా అయితే పేర్లు పెడతామో మన దగ్గర ఉన్న వాటికి కూడా పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాము. మీకు అన్నీ పరిచయం చేయలేకపోయినా కొన్నిటిని మీకు పరిచయం చేస్తాను. ఇది మన లక్ష్మి. ఇది సత్య అండి. సత్య మీన్స్ సత్యభామ. లక్ష్మి సత్యభామ పక్కన ఉన్నాయి. విడిపోవు. అంటే ఈ 2 మంచి మిత్రులు అనమాట. అంటే మనము తీసుకొచ్చినప్పుడు ఈ 2 ఒకే చోటు నుంచి తీసుకొచ్చినాం కాబట్టి వీటి 2 ఒకే చోట కట్టేస్తాం. ఈ 2 కూడా చాలా స్నేహంగా ఉంటాయి. రుక్మిణి మీకు ఇందాక చెప్పిన ఆవులలో రుక్మిణి వచ్చేసి మనకు రోజుకు కనీసము ఇప్పుడు అది 7 మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా ఉదయం 4 సాయంత్రం 4 లీటర్ల పాలు ఇస్తుంది. సాహివాల్కి ఎక్కువ అడవులలో తిరగడం వల్ల వాటికి కొమ్ములు రానివ్వరు అనమాట అక్కడ వైపు. సో దానికోసం ఇది మనకు ఈనిన కొత్తలో రోజుకు 14 నుంచి 16 లీటర్ల పాలు ఇస్తుంది. చాలామంది నమ్మరు, వాళ్ళకు నేను ఈనినప్పుడు వచ్చి చూడవచ్చు, నేను వాళ్ళకు చూపిస్తాను పిండి. తర్వాత మన సుభద్ర. ఈ సుభద్ర వచ్చేసి ప్యూర్ గిర్, అంటే స్వచ్ఛమైన, అంటే ఎక్కువ శాతం గిర్ లక్షణాలు ఉంటాయి. అడవిలో తిరిగే గిర్ అనమాట. ఇది ఫారెస్ట్ గిర్ అంటారు దాన్ని. ఆ గిర్ వచ్చేసి మనకి ఇది పొద్దున 6 సాయంత్రం 6 లీటర్ల పాలు ఇస్తుంది. ఇప్పుడు ఈయన 5 నెలలు అవుతుంది, ఇప్పుడు 4 లీటర్లు ఇస్తుంది. ఈ పక్కనమ్మ ఊర్మిళ. ఎందుకంటే ఊర్మిళాదేవి నిద్ర. సో అట్లా ఊర్మిళాదేవి నిద్రలాగా చాలా బాగుంటుంది. ఎలా అంటే చాలా ప్రేమ గుణం. ఇవి అన్నీ మన ఆవులు పరిచయాలు. ఇంకా చాలా ఆవులు, అన్ని ఆవులకు ఉన్నది. మనకు మీనాక్షిని కూడా మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే మనకు టర్నింగ్ పాయింట్లు ఉంటాయి కదా, అట్లా మన మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత చాలా మలుపులు వస్తాయి. ఇది మీనాక్షి. ఈయన ఇప్పుడు మనకు 6 రోజులు అవుతుంది. ఈయన వాస్తవానికి జున్ను పాలే మనకు పొద్దున 5 లీటర్లు సాయంత్రం 5 లీటర్ల పాలు ఇచ్చింది. ఇది మనకు ఎక్కువ పాలు ఇచ్చేళ్ళలో ముఖ్యమైన ఆవు. అంటే రోజుకు కనీసం ఇది 14 నుంచి 16 లీటర్ల పాలు ఇస్తుంది. కౌశల్య కూడా చాలా, అంటే ఇది కాంక్రీజ్ మిక్స్ ఉంటుంది గిర్. వాస్తవానికి అక్కడ కొన్ని ప్లేస్లలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా వస్తాయి ఆవులు. ఇది వచ్చేసి మనకు గిర్ ఇంకా కాంక్రీజ్ కొంచెం కలిసి ఉంటుంది, భారీ శరీరం ఉంటుంది దీనికి.
మనకి ఇది మన దేశీ అండి, రాణి అంటే రానమ్మ అని పిలుచుకుంటాము. ఇది చిన్నగా ఉంటుంది, మంచి అంటే తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలు ఇచ్చేదాల్లో ముఖ్యమైన రెడ్ సింధీ ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ఇది అంటే మనకి ఇక్కడే చిన్నతనం నుంచి ఉండి ఇక్కడ ఈని మళ్ళీ ఇక్కడ కట్టి మళ్ళీ ఈనిన ఆవులలో మనకు మీనాక్షి ముఖ్యమైనది అనమాట. అంటే మనకు గోశాల అంటే మన ఈ గోక్షేత్రము ముందుకెళ్ళడంలో మీనాక్షి పాత్ర ఎక్కువ ఉంటుంది. మనకు కుటుంబంలో ఒక సభ్యులాగానే ఉంటుంది అనమాట మీనాక్షి. పిల్లలు దీంతో బాగా ఆడుకుంటారు, చాలా బాగా చూసుకుంటుంది వాటిని కూడా. అంటే తన్నడము పొడవడం అట్లా చేయదు, పిల్లలతో కూడా కలిసిపోయి ఉంటుంది. మనకు ఆవులకు మేతగా గోధుమ తవుడు ఇస్తాము, వరి తవుడు ఇస్తాము. ఇందాక మీకు చెప్పినట్టు కుసుమ అనమాట, ఇది కుసుమ చెక్క, ఇంకా పల్లి ఇస్తాము. పల్లితో పాటు కంది చున్ని అంటారు దీన్ని, కంది. మళ్ళీ మొక్కజొన్న ఉంటుంది, మొక్కజొన్న కూడా ఇస్తాం మనం. మొక్కజొన్న అంటే గింజలని పిండి ఆడిచ్చి దానిలో వేస్తాం. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకు దాంట్లో మొక్కజొన్నలో. ఇది గోధుమ తవుడు ఇంకా వరి తవుడు వాటిని నీళ్ళలో వేసి ఇప్పుడు ఉదయం నానేసి సాయంత్రం నానేసి ఉదయము ఇస్తామన్నమాట. మంచి నానిన తర్వాత ఆవులకి ఇస్తాం. దీంట్లో మనము జొన్న కుట్టి ఉంటుంది కదా, జొన్న కుట్టి కలిపి ఇవ్వడం వల్ల మంచి ఇష్టంగా తింటాయి, కడుపు కూడా నిండుతుంది. 200 లీటర్ డ్రమ్ముని కట్ చేసుకుంటాం మనం, చిన్నగా ముక్కల్లాగా అవుతుంది. తర్వాత దీంట్లో నానేస్తాం. ఇక్కడ మనకు దోమలు ఈగలు ఏం రావు కాబట్టి మనకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. ముఖ్యంగా కొంత సమస్య చాలామందికి వచ్చేది ఏంటంటే, మనము ఇంట్లో ఎలాగైతే ఉంటున్నామో ఆవుల దగ్గర అలా ఉండలేకపోతున్నారు. అంటే తొందరగా మనం ఆవుల దగ్గరకు వచ్చేసి తొందరగా పాలు తీసుకొని వెళ్ళిపోవాలి అంటే ఈ ఒక్క దాని మీద ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు అంటే దోమలు, అంటే ఎక్కువ శాతం దోమలు ఈగలు వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. మన దగ్గర ఏంటంటే మనము 4 వైపులా మనకు దోమల తేడా ఉంది. ఇంకో ముఖ్యం ఏంటంటే పైనంగా కూడా దోమలు వస్తాయి కాబట్టి పైనుంచి దోమల తెర, ఇంకా 4 వైపులా దోమ తెర, అంటే మొత్తం 5 వైపులా మనం దోమ తెర వేసుకున్నాము. దీనివల్ల ఏంటంటే ఒక్క దోమ కూడా లోపలికి రాదు. అంటే ఒకవేళ వచ్చినా 1-2 వస్తాయి తప్ప మనకు అంతగా ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు బయట వచ్చే ఏంటంటే సాయంత్రం 6 అయిందంటే లావు ఈగలు వస్తుంటాయి అన్నమాట. ఆవులని ఆ రక్తం పీల్చేస్తుంటాయి, చాలా ఇబ్బంది పడుతుంటాయి. సో అట్లా ఉండొద్దు అనుకుంటే మనం దోమల తెర అనేది ముఖ్యంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎటువైపు అయితే ఒకవైపు అయితే ఉందో ఈ ఒక్కవైపు మాత్రం ఓపెన్ చేసుకొని మనం పాలు తీసుకున్న తర్వాత, అంటే మనకి ఇక్కడ ఆవులకి మేత వేసిన తర్వాత పూర్తిగా
మూసేస్తాం. అంటే సాయంత్రంకి పూర్తిగా మూసేసే వరకు దోమలు ఈగలు రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మాత్రం ప్రతి రైతు తప్పకుండా వేసుకోవాల్సింది ఏంటంటే దోమల తెర మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అదొకటి ముఖ్యంగా ఉంటుంది. ప్రశాంతంగా మేము పాలని ఇక్కడే ప్యాక్ చేసుకుంటాము. అంటే దోమలు ఈగలు కూడా పడవకుండా ఉంటుంది. ఆవులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక్క ఆవు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే సాయంత్రం సమయంలో ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఉదయం సమయంలో తక్కువ, సాయంత్రం ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ ఈగల నుంచి మనం రక్షణ కల్పిస్తే మంచి నాణ్యమైన పాలు మనకు ఆవులు ఇవ్వగలుగుతాయి. అవి ప్రశాంతంగా పాలు ఎంత బాగా ప్రశాంతంగా ఇస్తే అంత ప్రశాంతంగా మనకు ఉంటుంది. శాస్త్రం ప్రకారంగా ఆవుకి కంపల్సరీ తాడు కట్టే పిండాలండి. అంటే ఎందుకంటే మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే ఆవు కంపల్సరీ తాడు కట్టి పిండాలని చెప్తుంటారు. అయితే ఇందులో రెండు ఉంటాయి. ఒకటేమో మనకు అంటే ఆవు ఇష్టంగా ఇస్తుంది దూడ తాగినప్పుడు. మనం తీసుకునేటప్పుడు కొంచెం అది అంటే కొంచెం దూడలు పెద్ద వయసు వచ్చినప్పుడు తన్నే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలవాటు చేస్తే మనము చిన్నప్పటి నుంచి అంటే దూడ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆవుకి తాడు కట్టడము అలవాటు చేస్తే ఇబ్బంది ఉండదు.
ఇట్లా మనం ఆవులన్నింటినీ బయట వదిలేస్తామండి. వదిలేసిన తర్వాత వాడికి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు నీళ్ళు తాగేస్తాయి. మనము డ్రమ్ములలో కట్ చేసుకొని అక్కడక్కడ మనం వాటికి అంటే వరిగడ్డి లాంటిది వేసేస్తే కొంచెం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినేస్తాయి. మనకు బుల్ ఉండాలి కాబట్టి ఈ ఆవుల మధ్యలోనే బుల్ తిరుగుతుంటుంది. గిరావులకి గిరిబుల్ ఉంటుంది, సాయివాళ్ళకి సాయివాల్ బుల్ ఉంది మన దగ్గర. ఇక్కడ మనం ఆవులకి వరిగడ్డి లాంటివి వేసేసుకుంటాం ఇందులో. ఇక వాటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తినేస్తుంటాయి. అంటే గిరిలో ఏంటంటే మనుషులతో కలిసిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది. సాహివాల్ బుల్ మనకు గిరికి గిరిబుల్ ఉంది, సాయివాళ్ళకి సాయివాల్ బుల్. అంటే రాటి ఉంటుంది, రాటి 1%. ఇప్పుడు డ్రిప్ ద్వారా మనము ఈ మొక్కల అన్నిటికీ నీళ్ళు ఇస్తాము. మొక్కజొన్న కూడా మనం ఆవుల కోసం పెంచుతాం అనమాట. ఆ మొక్కజొన్న కటింగ్కి వచ్చే టైంకి కంకితో వస్తుంది, అట్లనే కట్ చేసి ఆవులకి ఇచ్చేస్తాం. చాప్ కట్టలో కట్ చేసి మేతగా ఇస్తాం. పల్లి మనకు ఆవులకు మేతగా ఉపయోగపడుతుంది. మనకు పల్లి లోపల పల్లి ఉంటుంది. సో ఆ పల్లి కూడా తీసుకోవచ్చు. ఇంకా రాలేదు, ఇంకా సమయం పడుతుంది అన్నమాట. ఇది పైనదేమో మన ఆవుల కోసం, లోపల వండే పల్లి మనకు. తర్వాత పల్లి నూనె తీసిన తర్వాత ఆ పల్లి కేక్ కూడా ఆవులకి ఇస్తాం. ఇది మనకు ఇందాక చూపించినాం కదా, ఆవులు షెడ్ కడిగిన నీళ్ళన్నీ ఒక చోటకు వస్తాయి ట్యాంక్లో. ఆ ట్యాంక్లో మడ్ పంపు ఉంటుంది. ఆ పంపు ద్వారా మనము ఆ ఆవుల షెడ్ కడిగిన తర్వాత ఆవు మూత్రము, ఆవు పేడ అదంతా మనకు ఇందులో కలిసి దీనిలో ఇందులోకి వచ్చేస్తాం అనమాట. ఆ పేడ అంతా మనము దీనిలోనే నీళ్ళు వదిలేస్తాము. ఒకేసారి వదలడం వల్ల దాని మొత్తానికి నీళ్ళు వచ్చేస్తుంది. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎగురు వస్తుంది. ఇది మనము గోమూత్రము అది ఇవ్వడం వల్ల మనకి ఇది కట్ చేసినాక 15 రోజులలోనే ఇంత బాగా పెరుగుతుంది. అంటే మనం ఎక్కడ కూడా యూరియా, డిఏపి అలాంటివి వేయము. కేవలము ఆవు మూత్రము, ఆవు పేడ, ఇంకా పుల్లటి మజ్జిగ, దీంతోనే ఇదంతా గ్రోత్ వస్తుంది. చూడండి చిక్కగా వస్తుంది. మనం పెట్టేటప్పుడు దూరం పెట్టినా కూడా మళ్ళీ మనకి కలిసిపోతుంది. ఇంకొక 10 రోజులు అయితే దీన్ని మనం నీట్గా కట్ చేసి ఆవులకి ఇవ్వచ్చు. ఇది వచ్చేసి జొన్న. అంటే మనము సూపర్నేఫేర్ ఒక్కటే వేస్తే మనకు కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం దీంట్లో జొన్న కూడా కలిపేసినాం అన్నమాట. ఇది మామూలు పచ్చ జొన్నలు.
ఈ జొన్న కూడా కంకి వచ్చిన తర్వాత పక్షులే తినేస్తాయి దీన్ని పైనంగా. మనకు ఇది ఈ స్టేజ్ అనమాట. మనం మొత్తం నాలుగు మడులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, కటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కట్ చేసేలోపు మనకు ఇటు నుంచి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు వీటికి ఆవు మూత్రము ఇంకా ఆవు పేడ నేరుగా మనకు వస్తుంది కాబట్టి తొందరగా గ్రోత్ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం కట్ చేసుకోవాలి వీటిని. అంటే కర్ర లావు అయినప్పుడు దీంట్లో నీరు శాతం తక్కువ ఉంటుంది, మరి పచ్చిగా ఉండదు, మరి ఎండిపోయింది కాకుండా మీడియం స్టేజ్లో కట్ చేసుకోవాలి. జొన్న కూడా కలిపి ఇవ్వడం వల్ల మనకు పోషకాలు మంచిగా వస్తాయి ఆవులకి. మనకు నాలుగు రకాలుగా ఉంటుంది. అంటే ఒకటి కట్ చేసేలోపు ఒకటి రెడీ అవుతుంది. ఇందాక మీకు చూపించింది అది చిన్నగా ఉంటుంది, మొన్న కట్ చేసినాం. దానికి ఇప్పుడు నీళ్ళు గోమూత్రం పంపించేసినాం. అది పెరిగేలోపు ఇది మనకు మీడియం స్టేజ్లో ఉంది. ఇది అంటే మనకు ఇంకొక 15-20 రోజులలో ఇది కటింగ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు రెడీగా ఉన్నది కట్ చేసే అది అయిపోయే వరకు ఇది వస్తుంది. ఏంటంటే మొత్తం ఒకేసారి వచ్చేసి మరి మొత్తం ఒకేసారి కాకుండా మనము నాటుకునేటప్పుడు అట్లా నాటుకోవాలి. అంటే నెల రోజుల్లో గ్యాప్లో నాటుకుంటే ఇది ఒక మడి అయిపోయేలోపు ఇంకో మడి, అంటే బ్లాక్లో వేసుకున్న 4 బ్లాక్లు ఉంటాయి. ఒక బ్లాక్ అయిపోగానే ఇంకో బ్లాక్ వస్తుంది, ఇంకో బ్లాక్ అట్లా కంటిన్యూ ఉంటుంది. మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి నిన్న నీళ్ళు ఇచ్చినాం, మళ్ళీ వారం రోజులకి దీనికి వచ్చేప్పటికి మళ్ళీ 4 రోజులు అంటే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. గోమూత్రం కూడా మనకు ఆ ట్యాంక్లో నిండింది కూడా ఎవ్రీడే 4 వస్తుంటుంది. ఒకరోజు కూరగాయలకి ఇచ్చుకుంటాము, ఒకరోజు బ్రేక్ ఇస్తాము, అట్లా దీనికి నీళ్ళు ఇస్తుంటాం. ఇది కేవలం గోమూత్రం ఇంకా గోమయంతో మాత్రమే పెరిగింది. ఎటువంటి యూరియాలు డిఏపీలు వేయము, కెమికల్స్ వేయము. ఈ కేవలం ఈ గడ్డి మాత్రమే కాకుండా మనకు మునగ వేసుకోవాలి. ఈ మునగ అనేది చాలా పోషకాలతో కూడుకున్నది. మునగాకు కూడా గడ్డిలో కలిపి ఇస్తాము. ఇంకా అవిస, జింజువా, హీరమణి, దేశీ రకాలు హీరమణి, ఇట్లాంటి మంచి దేశీ రకం గడ్డి పెంచుకుంటే మనకు బాగుంటుంది. సో మునగ అనేది ముఖ్యంగా ఆహారంలో ఒక భాగంగా ఇవ్వాలి.